ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభ. నాయన ఇదిగో నాయన ప్రభ, సాయంకాల సమయంలో నాయన ప్రభ, మేమందరం నాయన ప్రభ కుటుంబంగా సంఘంగా నాయన ప్రభ ఇటు విధంగా నాయన ప్రభ ఈ జూమ్ క్లాస్ ద్వారా నాయన ప్రభ ఒక నాయన ప్రభ జూమ్ లో నాయన ఒకటిగా గ్యాదర్ అవ్వడానికి మీరు చూపిన కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ప్రభ ఎన్నో సంగతులను నాయన ప్రభ మరి లేఖనాలను నాయన ప్రభ ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు నాయన ప్రభ మేము ఇంకా నాయన ప్రభ లోతుగా నేర్చుకుంటూ ఉండగా నాయన ప్రభ సహాయం చేయండి. అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, వివేచనను దయచేయండి, సహాయం చేయండి ప్రభ. ఇది కేవలం నాయన ప్రభ మీ యొక్క కృప, మీ యొక్క ప్రణాళికను మేము నమ్ముతా ఉన్నాం నాయన. మాకైతే నాయన ప్రభ నా మట్టుకు నాకైతే నాయన ప్రభ ఎటువంటి ఆసక్తి లేకపోయినప్పటికీ కేవలం మీరు ఇచ్చిన ప్రభ పరిశుద్ధాత్మ దేవ, మీరు ఇచ్చిన ఆసక్తి నాయన ప్రభ ద్వారా నాయన మేమందరంగా నాయన ప్రభ జాయిన్ అవుతూ నాయన ప్రభ నేర్చుకోవడానికి ఇచ్చిన ప్రభ అటువంటి నాయన ప్రభ ఆసక్తిని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ నాయన ప్రభ మీరు మాలో ఉండి నాయన ప్రభ కార్యం జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభ. అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్న నాయన ప్రభ, ముఖ్యంగా లేఖనాలను నాయన నాన్న రాజశ్రీ మ్యూట్ లోకి వెళ్ళారా? దేవ నాయన ప్రభ రవికాంతని బట్టి నాయన సాయి కృష్ణని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ వారు నాయన ప్రభ మమ్మల్ని గైడ్ చేస్తూ నాయన ప్రభ మమ్మల్ని నాయన ప్రభ మరి ఏ విధంగా నాయన ప్రభ మీ యొక్క ప్రణాళికలో నాయన ప్రభ మేము నాయన ప్రభ మరి పాత్రలుగా ఉండాలో నాయన ప్రభ మాకు నేర్పిస్తూ నాయన ప్రభ మమ్మల్ని గైడ్ చేయడానికి మరి ఇచ్చిన ఇద్దరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటాము నాయన ప్రభ. స్తోత్రాలు నాయన. నేర్చుకుంటూ ఉండగా సహాయం చేయండి. అన్నని నాయన ప్రభ బ్లెస్ చేయవలసిందిగా అడుగుతున్నాం, సహాయం చేయండి. ఇంకా ప్రభ ఈ రోజు మాకు ఏమైతే నేర్పించాలనుకుంటున్నారో అది మేము నేర్చుకోవడానికి నాయన, అది మా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి నాయన, ముఖ్యంగా దాన్ని నాయన ప్రభ మేము పదే పదే చదువుకుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభ. ఇంకెవరైతే రావాల్సి ఉందో నాయన త్వరగా నాయన ప్రభ మరి జాయిన్ అవ్వడానికి సహాయం చేయమని మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఏసు నామంలో నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ యొక్క ప్రార్థన వ్యక్తులు ప్రతిలాడు వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. Amen. Thank you so much. సో నా వాయిస్ క్లియర్గా ఉంది అంటే ఐ మీన్ ఏదైనా ఛాలెంజ్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. అందరికీ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. వెల్కమ్ టు వ్యాక్ అకాడమీ. ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఈరోజు ఒక క్విక్ అప్డేట్ ఇచ్చేసి నేను ఐ హ్యాండ్ ఇట్ ఓవర్ టు సాయి అన్న. ఈరోజు ఏంటంటే మనకి కొంచెం పవర్ ప్లే లాగా వీ విల్ హ్యావ్ అ క్విక్ 60 minutes టు 80 minutes సెషన్. సో ఆ సెషన్లో అన్న మాట్లాడిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఆ అనౌన్స్మెంట్స్ చెప్పి మనం సెషన్ని ఎండ్ చేస్తాం. సో ఆ విషయాన్ని మీరు గమనించండి. మీతో పాటుగా వేరే ఎవరైనా జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటే యూట్యూబ్ లింక్ ఆల్రెడీ చాట్ బాక్స్లో మేము ఇచ్చాం. ఆ లింక్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు, వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఆ విషయాన్ని గమనించండి. సెషన్ అయితున్న క్రమంలో మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు మన చాట్ బాక్స్లో మీరు టైప్ చేయొచ్చు, లేదంటే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. సో దట్ మనం మధ్యలో మాట్లాడకుండా ఇంటరప్ట్ చేయకుండా ఆ సెషన్ని చక్కగా కొనసాగించడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. అనా గుడ్ మార్నింగ్ అండ్ welcome to WAC Academy. How are you doing? How was your week? Anna, we just heard that you are చాలా టైట్ స్కెడ్యూల్ ఉందని మేము విన్నాం. We just wanted to know from you, Anna. Thank you. Thank you, Prakash. Yes, it's a very hectic week. But God is good, so good. I was not actually doing my devotions last week because I got so busy, which was not actually a good thing to do. So I was just telling the Lord this morning that in the midst of all the holy works that I'm doing, I can't do it on my own strength. I just need to go to Him and then stop the world and take time to read His word and have fellowship with Him. So that was actually an inconsistent piece for me last week.
and I did not appreciate that very much. So every week is usually very busy, but last week the inconsistency is what has got me. So I felt very tired. I felt very because I was not drawing actually strength from the Lord very much. But then actually I had some good time last night, and then I'm back. Yeah, that's good. Thank you for sharing, Anna, and we wish that this week you'll get enough time and మీరు చక్కగా పీస్ఫుల్ గా ఉంటారని అనుకుంటా ఉన్నాం. సో ఇంతకు ముందు కూడా సహోదరులు గుర్తు చేసినట్టుగా మేము తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. సో ఆ విషయాన్ని మీరు అందరూ గమనించండి. అన్న, మనకి ఏదైనా టైం ఉందా? కెన్ యూ టేక్ ఎ క్విక్ క్వశ్చన్ ఆర్ షుడ్ బి మనం డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్దాం అంటారా? వాట్ యు సే? మనం సెషన్ లోకి వెళ్ళాల్సి వస్తుందేమో, ఎందుకంటే యా just have just 1 hour. Yes. Yes, over to you. Yeah, sure. Thank you. Thank you, Rajshri, for praying, and that was very good. 2 విషయాల్ని నేను ప్రస్తావించి ఈరోజు ఎపిసోడ్స్ లో అడుగు పెడతానికి ప్రయత్నిస్తాను. ఎపిసోడ్స్ అంటే ఏంటి అనేది మాట్లాడదాం. బట్ 2 విషయాలు పాస్ట్ లో నేను మాట్లాడినటువంటి 2 ఇష్యూస్ ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మాట్లాడినటువంటిది I received actually some feedback on that one. అంటే చాలా మంది కాదు, కొంతమంది కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక కామెంట్ ఎస్పెషల్లీ జగదీశ్వరరావు గారి కామెంట్ నేను కామెంట్స్ లో చదవటం జరిగింది. దాని గురించి యాక్చువల్గా కొంచెం నేను చెప్తే బాగుంటుందని అనిపించింది. ఆ కామెంట్లో ఏమన్నారంటే, నేను లేవీయుడిని టార్గెట్ చేస్తూ వచ్చాను ఫస్ట్ నుంచి. ఆ నేరేటివ్ లో లేవీయుడిని టార్గెట్ చేసి తన్ని నెగిటివ్ పర్సన్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించాను అనేటువంటిది వారు అన్నారు. అట్ ది అవుట్సెట్ ఐ వాంట్ టు సే సంథింగ్స్ ఏంటంటే, ఎస్, టెక్స్ట్ అందులో మాట్లాడనటువంటివి జగదీశ్వరరావు గారు చాలా మంచి మాట ఒకటి అన్నారు. ఏంటంటే, వేర్ ద బైబుల్ ఇస్ సైలెంట్ వీ హ్యావ్ టు బి సైలెంట్, వేర్ ఇట్ ఈస్ వోకల్ వీ హ్యావ్ టు బి వోకల్. సో బైబిల్ ఎక్కడైతే సైలెంట్ గా ఉంటుందో మనం సైలెంట్ గా ఉండాలి, మనం దీర్ఘాలు తీయటానికి లేదు. బైబిల్ ఏదైతే క్లియర్ గా మాట్లాడుతుందో దాన్ని మనం క్లియర్ గా మాట్లాడాలి. సో బ్యూటిఫుల్ ప్రిన్సిపల్, వారు చాలా చక్కటి ప్రిన్సిపల్ ని మనకు జ్ఞాపకం చేశారు. ఈ నేపథ్యంలో నేను అది రైట్ అని చెప్తూ ఒక పాయింట్ ని నేను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఆ నేరేటివ్ లో మనం చదివినప్పుడు అబ్జెక్షనబుల్ పాయింట్స్ గా తీసుకున్నవి, ఆమె చచ్చిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లి కట్ చేశాడా, లేకపోతే ఆమె బతికున్నప్పుడు కట్ చేశాడా, లేకపోతే ఆమె దారిలో ఉన్నప్పుడు చచ్చిపోతే ఆయన తీసుకెళ్లి కట్ చేశాడా లేవీయుడు, ఈ పాయింట్స్ మనకి తెలీదు. వి హావ్ నో ఐడియా. టెక్స్ట్ చెప్పదు. సో టెక్స్ట్ మాట్లాడినప్పుడు బెస్ట్ థింగ్ ఇన్ఫరెన్స్ ని మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసుకున్నటువంటి ఇన్ఫరెన్స్ ఏంటంటే, హీబ్రూ బైబిల్ ఎప్పుడైనా సరే ఎవరైనా చనిపోయారు అనేటువంటి మాట చాలా స్పష్టీకరణ చేస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో ఆమె చనిపోవటం అనేటువంటి దాన్ని హీబ్రూ బైబిల్ మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు మనకు అర్థం కాదు. సో ఆమె దారిలో చనిపోయిందా, లేకపోతే ఎక్కడ చనిపోయిందా అనేటువంటి సంగతి, లేకపోతే చనిపోయి ఉందా అనే సంగతి కూడా మనకు తెలియదు. వీ హ్యావ్ నో ఐడియా. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆల్రెడీ చనిపోయింది అని చెప్పడానికి లేదు, ఆమె దారిలో చనిపోయిందని చెప్పడానికి లేదు, అంటే రూఢిగా చెప్పడానికి లేదు ఏది. ఎందుకంటే టెక్స్ట్ సైలెంట్ గా ఉంది. ఇక్కడ ఇన్ఫరెన్సెస్ మాత్రమే మనం చేయగలం. ఇన్ఫరెన్స్ మనం చేసినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, అన్లెస్ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్ అయితేనే కానీ మనం
దాన్ని రూఢిగా ఎస్ దిస్ ఈస్ వాట్ ద టెక్స్ట్ ఈస్ సెయింగ్ అని చెప్పలేం. ఒకవేళ నేను చెప్పినటువంటిది ఆమెని అతను బతికుండగానే ముక్కలు కోసాడు అనేటువంటి మాట ఐ డెంట్ థింక్ యాక్చువల్లీ. సో బతికుండగానే ముక్కలు కోయటం అనేటువంటిది పాసిబుల్ అవుతుందని అనుకోవట్లేదు. సో బట్ ఐ సే దట్ సమ్వేర్ యాక్చువల్లీ ఇట్ హెస్ హ్యాపెండ్. షీ వాజ్ ఆమె అతను ఇంకెళ్దాం పోదాం పదా అన్నప్పుడు ఆమె చనిపోలేదు, ఎందుకంటే హీబ్రూ బైబిల్ మెన్షన్ చేయలేదు అనేటువంటి ఇన్ఫరెన్షియల్ పాయింట్స్ తీసుకుంటూ వచ్చాను నేను. ఓకే, సో ఇవి డాగ్మెటిక్గా నేను ఓకే ఇది యేసు ప్రభు నా కోసం సిలువ మీద చనిపోయాడు అని నేను ఎంత రూఢిగా నమ్ముతున్నానో, ఆమె ఎలా చనిపోయింది ఇక్కడ అనేటువంటి మాట అంతే రూఢిగా నేను నమ్మలేను. ఎందుకంటే టెక్స్ట్ సైలెంట్గా ఉంది కాబట్టి నేను డాగ్మెటిక్గా నించొని ఓకే ఇది గనక ఇలానే గనక ఎవరన్నా చెప్పకపోతే, నేను చెప్పినట్టుగానే ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళు అబద్ధ బోధకులు అని అంటానికి లేదు. లేకపోతే టెక్స్ట్ యాక్చువల్గా చనిపోలేదు ఆమె ఇంకా అని రాసిన అని మెన్షన్ చేయకపోయినా సరే, ఆమె చనిపోయిన తర్వాత అని ఒకవేళ ఎవరన్నా చెప్పినా సరే రూఢిగా చెప్పడానికి లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ఫరెన్షియల్. బైబుల్ హెర్మెన్యూటిక్స్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ మనం చాలా జాగ్రత్తగా ఏదైతే టెక్స్ట్ చాలా క్లియర్గా చెప్తుందో, ఏదైతే మనం ఇన్ఫరెన్సెస్ చేసామో క్లియర్గా చెప్పకపోవటం వలన ఈ రెండింటి మధ్యలో మనం డిస్టింక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తర్వాత 2 గాడిదల విషయం, ఆమె నిజంగా నడుచుకుంటూ వచ్చిందా? సో ఒక గాడిద మీద ఆయన ఎక్కాడు, ఇంకో గాడిద మీద ఎవరు ఎక్కారు అనేటువంటి పాయింట్ టెక్స్ట్ మనకి క్లియర్గా చెప్పలేదు. సో ఆమె నడిచిందా, లేకపోతే ఆమెని గాడిద మీద కూర్చోబెట్టి తన సర్వెంట్ని యాక్చువల్గా నడిపించాడా? నో ఐడియా. సో ఆమె కంపల్సరీగా ఆమె నడిపించాడు. ఒకవేళ ఆమెను నడిపించాడు అని చెప్పనటువంటి వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు అని నేను నించొని చెప్పాను అనుకో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఎందుకంటే నేరేటివ్లో గ్యాప్స్ని మనం ఫిల్ చేస్తున్నాం. నేరేటర్ ఏదైతే మాట్లాడటానికి ఇష్టపడలేదో లేకపోతే ఏదైతే ఇష్టపడినటువంటి దాన్ని మనం మాట్లాడకూడదు, అది వేరే విషయం. నేరేటర్ ఏదైతే మాట్లాడలేదో, ఒక కథ చెప్పేటువంటి నేరేటర్ అంటే ఏదైతే తను మాట్లాడలేదో ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి ప్రయత్నంలో మనం డాగ్మెటిక్గా అంటే ఏంటంటే ఇదే నిజం అని చెప్పడానికి ఏదీ లేదు. సో ఆమె నడిచింది అని చెప్పడానికి డాగ్మెటిక్గా చెప్పడానికి లేదు, ఆమె గాడిద మీద ఎక్కి సర్వెంట్ నడిచాడు అంటానికి కూడా డాగ్మెటిక్గా లేదు. సో ఇన్ఫరెన్సెస్ వన్స్ అగైన్ మనం ఇన్ఫరెన్సెస్కి వెళ్ళాలి. ఇన్ఫరెన్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. ఇన్ఫరెన్స్ అనేటువంటి తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, బట్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే దాని నుంచి మనం ఊహించడం కంటే కూడా దాని నుంచి మనం గుడ్ వాట్ ఈస్ అ గుడ్ వర్డ్ ఫర్ ఇన్ఫరెన్స్? ఏంటి డిరైవింగ్? అది డిరైవింగ్ కూడా ఇంగ్లీషేగా. అనుమితి అని చెప్తుంది నా గూగుల్లో, అనుమితి అని చెప్తుంది వర్డ్. యా, ఆ మాట ఇంకా కష్టంగా ఉంది అనుకుంటా ఇన్ఫరెన్స్ కంటే. సో ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను బయట నుంచి తడిచి వచ్చాను అనుకోండి, మా ఆవిడకి వర్షం పడుతుందో లేదో తెలీదు బయట. సో నేను బాగా తడిచి వచ్చిన తర్వాత నన్ను చూసి ఆమె ఇన్ఫరెన్స్ చేసుకునేది ఏంటంటే ఓకే సో ఇది వర్షాకాలం, వర్షం పడుతుంది అనుకుంటే వీడు తడిచి వచ్చాడు. ఇన్ఫరెన్స్ ఆమెకు తెలియకపోయినా, ఆమె డైరెక్ట్గా వర్షం పడుతుందా లేదా చూడకపోయినా సరే, ఇంట్లోపలే కూర్చున్నా సరే, అన్ని తలుపులు వేసేసుకున్నా సరే, సో షీ నోస్ దట్ యాక్చువల్గా నేను తడిచి వచ్చాను అంటే వర్షం పడుతూ ఉండొచ్చు అనేటువంటి ఇన్ఫర్ చేసుకోవటం ఉంటుందని. సో అది వర్షాకాలం కాదనుకోండి, సో వీడి మీద ఎవరో నీళ్లు కొట్టారు అనేటువంటిది ఇన్ఫర్ చేసుకుంటుంది. ఓకే, సో బేసికల్లీ ఊహించడం అనొచ్చు. ఊహించడం అనేటువంటిది అంచనా వేయడం. ప్రాబబ్లీ వినిల్ ఐ థింక్ దట్ మేబీ అంచనా వేయడం కంటే కూడా మనం ఓకే అనుమానించడం అనుమానించడం కూడా కాదు.
ఉదాహరణ కంక్లూడ్ అంటున్నాం. అవ్వడం, మామూలు కంక్లూడ్ అవ్వడం అని పెట్టేసుకోవచ్చు. ఓకే, కంక్లూడ్ చేసుకోవటం. సో మనకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేటువంటి పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కానీ మిస్ అవ్వద్దు. ఏం చేశారంటే ఈ 2 పాయింట్స్ని పట్టుకొని, అంటే ఆమె గాడిద మీద ఎక్కిందా లేదా, గాడిద మీద ఎక్కి యాక్చువల్గా ఆమె వచ్చిందా లేదా, రెండవది యాక్చువల్గా ఆమె చనిపోయిన తర్వాత కట్ చేశాడా, చనిపోక ముందే కట్ చేశాడా, ఈ 2 విషయాల్ని పట్టుకొని టోటల్గా మిస్ అయిపోయారు చాలామంది. లేవీయుడి క్యారెక్టర్ని నేరేటర్ యాక్చువల్గా పాజిటివ్ లైట్లో చూపించట్లేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే లేవీయుడిని వెనకాల వేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఈ ఈ ఈ చాప్టర్ని చదివిన తర్వాత. ఎందుకంటే నాకు ఇంతవరకు ఏ కామెంటేటర్ దొరకలేదు ఈ లేవీయుడిని వెనకాల వేసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ వెస్ట్లో అసలు యాక్చువల్గా ఏ ప్రీచరు నాకు దొరకలేదు, లేవీయుడిని వెనకాల వేసుకొచ్చే ప్రీచరు. అంటే ఓన్లీ మన ఇండియాలోనే కొంతమంది వెనకాల వేసుకురావటం అనేది చూసిన తర్వాత నేను వాళ్ళని తప్పు పడతలేదు, వాళ్ళని నేను ఇంకా అంటే ప్లీజ్ డోంట్ టేక్ దిస్ యాజ్ ఎ కండెమ్నేషన్. నేను మిమ్మల్ని రిబ్యూక్ చేస్తున్నాను అట్లా అనుకోవద్దు. కానీ యు సీ ఈ నేరేటివ్ని యాక్చువల్గా మనం హార్ట్లెస్ పీపుల్గా చదవద్దు. యు అండర్స్టాండ్ యాక్చువల్గా ఒక అమ్మాయిని పైశాచికత్వానికి అప్పజెప్పినటువంటి వ్యక్తి మనం లేచి నిలబడి యాక్చువల్గా వీరోచితంగా పోరాడి మన జీవితాలను, మన ప్రాణాలను మనం అర్పిస్తామా ఇంకొకరిని ప్రొటెక్ట్ చేయడానికి? ఒక నిమిషం కల్పన గారు మీరు చేద్దాం. సో నేనేమంటున్నానంటే మనం వీరోచితంగా మనం పోరాడి మనం చేస్తామా లేదా, అది ఇంపార్టెంట్. రెండోది, ఇవన్నీ పక్కన పెట్టినా సరే లిటరల్ కాంటెక్స్లో కాంటెక్స్చువల్గా కనుక మనం చూస్తే, సందర్భోచితంగా మనం కనుక చూస్తే, జడ్జెస్ యాక్చువల్గా 2 లేవీయుల కథలతో ఎండ్ అవుతుంది. దీని ముందు ఇంకొక లేవీయుడు మనకు కనిపిస్తాడు. ఇంకో లేవీయుడు ఏం చేస్తాడంటే, మీకా అనేటువంటి అతని ఇంట్లో, దీని కరెక్ట్గా ముందే కనిపిస్తుంది మనకి, మీకా అనేటువంటి అతని ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకొని తను పూజించడానికి ఇతన్ని తన సొంత లేవీయుడిగా ఏర్పరచుకుంటాడు. నిజానికి చెప్పాలంటే లేవీలు అట్లా ఉండటానికి లేదు. సో ఇతను డబ్బులు ఇస్తాను అన్నప్పుడు వస్తాడు. అట్నుంచి దాని గోత్రస్తులు యాక్చువల్గా దాన్ని ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ వాళ్ళు లేపేసి, అంటే ఏంటంటే దొంగతనం చేసేసి, వాళ్ళు వెళ్ళేటప్పుడు మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే అతను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. అంటే మనం ఏం చూస్తున్నామంటే జడ్జెస్లో చిట్ట చివరి భాగంలో 2 లేవీయులు యాక్చువల్గా దిగజారిపోయినటువంటి 2 లేవీయులు కాదు మనం చూస్తున్నాం. సో మిస్ అవ్వకూడదు మనం. ఇంకొకటి, ఈ రెండింటినీ కూడా నేరేటర్ యాక్చువల్గా 2 మంచి ఉదంతాలుగా చూపించట్లేదు. ఈ 2 కనెక్టెడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే కనెక్టెడ్ అని, మీరు ఒకసారి చదవండి. శాంసన్ నేరేటివ్లో ఆమె ఫిలిస్తీయుల దగ్గర నుంచి, అంటే నేనేం చెప్తున్నానంటే సంసోను కథ అయిపోయిన వెంటనే యాక్చువల్గా మొదటి లేవీయుడు కథ, ఎవరైతే ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని కి యాజకుడుగా ఉండటానికి వచ్చాడో అతని కథ, దాని వెంటనే అతని తర్వాత వచ్చినటువంటిది ఈ లేవీయుడి కథ. ఓకే, మూడు పక్కపక్కనే ఉంటాయి. ఈ మూడిటికి నేరేటరే ఒక సంబంధాన్ని పెడుతున్నాడు. సంసోన్ కథతో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఒకసారి మీరు చూడండి, ఇది అయిపోయిన తర్వాత మీరు చూడండి, దలీలా ఆమె సంసోనుని అప్పగించినందుకు తీసుకున్నటువంటి రొక్కం ఏదైతే ఉందో, మొదటి లేవీయుడి కథలో మీకా వాళ్ళ అమ్మ తన దగ్గర ఉన్నటువంటి రొక్కం సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అర్థమవుతుందా నేను చెప్పేది? దలీలా ఎంతైతే రొక్కం తీసుకుందో సంసోన్ని అప్పగించడానికి, అంతే డబ్బులు మనం న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి లేవీయుడి కథలో మీకా వాళ్ళ అమ్మ ఎవరైతే విగ్రహాన్ని సెటప్ చేస్తాడో వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సేమ్ మనీ అని చెప్పట్లేదు,
సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అని చెప్తున్నాను. సో అంటే నేరేటర్ ఏదో రకమైనటువంటి కనెక్షన్ పెడుతున్నాడు, లిటరీ కనెక్షన్. ఆ తర్వాత ఇక్కడ లేవీయుడు, తర్వాత వచ్చినటువంటి వాడు లేవీయుడు. ఇద్దరు ఒకే లేవీయులు అని చెప్పట్లేదు మనం, కానీ ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే నేరేటర్ ఏం చెప్తున్నాడంటే దిగజారిపోయినటువంటి ఆ, దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇజ్రాయెల్లో. సో మొత్తం ఇజ్రాయెల్ పాడైపోయిందా అంటే అందులో ఎవ్వరూ అసలు యాక్చువల్గా దేవుడికి నమ్మకస్తులుగా లేరా? లేదు, అక్కడక్కడ రెమినెంట్స్ ఉన్నారు కొంతమంది, అంటే శేషంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. రూతులు మనం చూస్తాం దాని గురించి. కానీ నేనేమంటున్నానంటే లెట్స్ రీడ్ కేర్ఫుల్లీ ద నేరేటివ్. అంటే నేను చెప్పినటువంటి 2 పాయింట్స్ని, ఇన్ఫరెన్సెస్ని బేస్ చేసుకొని నేరేటివ్లో లేవీయుడి కథ మొత్తం కూడా కొట్టివేయడానికి ప్రయత్నించద్దు. లేవీయుడిని యాక్చువల్గా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, న్యాయాధిపతుల గ్రంథం లిటరరీ కాంటెక్స్ని మనం జాగ్రత్తగా ఒక అధ్యాయంతో ఇంకొక అధ్యాయం కూర్పు ఎట్లా జరిగింది, రెండింటి మధ్యలో కనెక్షన్ ఏంటి, ఒక ఉదంతానికి మరొక ఉదంతానికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటూ వస్తాం. సో కిందకి దిగజారిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే. ఏంటంటే ఇదొకటి. రెండవది, నేను 5 రొట్టెలు 2 చేపల దాని గురించి మాట్లాడినప్పుడు గాస్పల్స్లో అంటే సువార్తల్లో ఫిలిప్పు తర్వాత ఆంద్రేయ ఇద్దరు కూడా మాట్లాడినటువంటి తీరుని చెప్పుకుంటూ వచ్చాను. సో వన్స్ అగైన్ ఫిలిప్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ మనం పోషించడానికి 8 నెలల జీతం కావాల్సి వస్తుంది. ఇన్ని దినారేళ్ళు అంటాడు, అంటే 200 అంటే 8 నెలలు, ఎందుకంటే రోజుకి ఒక దినారే కనుక మనం ఫస్ట్ సెంచరీలో అది పేమెంట్, డైలీ వేజ్ యావరేజ్. సో కాబట్టి 200 అంటే దాదాపు 8 నెలలు. సో ఈ 8 నెలలు మనం గనక 8 నెలల జీతం మనకు అవసరం, ఎందుకంటే రోజుకి ఒక తిన్నారు గనక మనం సో 8 నెలల జీతం మనకు అవసరం అనేటువంటి మాట ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడా. నేరేటివ్లో వి డోంట్ హ్యావ్ దట్ వర్డ్. నేరేటివ్ డైరెక్ట్గా చెప్పడు మనకు ఆ మాటని. సో వన్స్ అగైన్ ఇన్ఫరెన్స్ విషయంలో డాగ్మెటిక్గా ఉండటానికి లేదు. అంటే డాగ్మెటిక్ అంటే ఏంటంటే బల్లగుద్ది చెప్పడానికి లేదు. జగదీశ్వరరావు గారిని ఇక్కడ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఇది పాయింట్అవుట్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఏంటంటే ఆయన చాలా చక్కగా పాయింట్అవుట్ చేశారు, ఎత్తి చూపించారు, దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందని. కానీ నా పాయింట్ యాక్చువల్గా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు అనే దగ్గర మీరు అటకాయించిపోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే అది కాదు పాయింట్. అక్కడ పాయింట్ ఏంటంటే నేరేటర్ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది. ఏంటి, వాళ్ళకి ఆహారాన్ని గూర్చినటువంటి, రొట్టెలు గూర్చినటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. సో యేసు ప్రభు వాళ్ళకి స్పెషల్ క్లాస్ని ఇవ్వటం జరిగింది. వాళ్ళని ముందుగానే పంపించి వాటర్ మీద ఆయన తన యొక్క గ్లోరీని చూపించుకుంటూ వచ్చాడు, ఆయన తన మహిమను చూపించుకుంటూ వచ్చాడు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఏ విధంగా అయితే మోషే ముందు ఆయన యొక్క సన్నిధి నడుచుకుంటూ వెళ్ళిందో, లేకపోతే సన్నిధి ముందు పాస్ అయిందో, అదేవిధంగా ఇక్కడ శిష్యుల ముందు మహిమాయుక్తమైనటువంటి దేవుడు అయిన ప్రభు అయిన యేసు ప్రభు ఆయన తన మహిమను చూపిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు అనేటువంటిది పాయింట్. అది దాన్ని మిస్ అయిపోవద్దు. అది నేను హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్ అది. సో ఏమవుతున్నామంటే మనం డీటెయిల్స్లో ఎక్కడైతే ఉన్నామో, డీటెయిల్స్లో కొన్ని చోట్ల ఇన్ఫరెన్సెస్ దగ్గర యాక్చువల్గా అటకాయించిపోయి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద సీన్. సో అది మిస్ అయిపోవద్దు. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. వన్స్ అగైన్
నేను ఇన్ఫరెన్సెస్ని డాగ్మెటిక్గా మాట్లాడినట్లయితే క్షమించండి నన్ను, ఎందుకంటే అది ఉద్దేశం కాదు. ఇన్ఫరెన్సెస్ని డాగ్మెటిక్గా మాట్లాడకూడదు మనం. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యాక్చువల్గా జగదీశ్వరరావు గారు లాంటి వాళ్ళు చక్కగా పాయింట్ చేసినందుకు, ఎత్తి చూపించినందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ హెర్మెన్యూటిక్స్ ఈజ్ అబౌట్. హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటంటే, ఒక అతను నించొని నేను చెప్పింది మనం ఒక కమ్యూనిటీగా, ఒక ఒక దేవుని యొక్క సమాజంగా మనం వాక్యాన్ని చదువుకుంటూ చక్కగా ప్రశ్నలు వేసుకుంటూ, మరి ఇదైతే ఇట్లా కదండి, అదైతే అట్లా కదండి అని చెప్పేసి మనం ఒకరినొకళ్ళు ప్రశ్నించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ మన 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 భాష్యంలో మనం హెర్మెన్యూటిక్స్ భాష్యం చెప్పేటువంటి విధానంలో, బైబిల్ అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఎదగటం ప్రతిరోజు. సో ఇది కమ్యూనిటీలో మనం చేస్తాం. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు ఒప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు తప్పులుగా అర్థం చేసుకుంటారు. ఏమైనా సరే డిస్కషన్ చేసినప్పుడు కమ్యూనిటీలో ఏమవుతుందంటే, డిస్కషన్ చేసినప్పుడు వి బికమ్ బెటర్ హెర్మెన్యూటిషియన్స్. మంచి భాష్యకారులు అవుతాం మనం, బైబిల్కి భాష్యం చెప్పేటువంటి వాళ్ళు అవుతాం. ఇట్ హ్యాస్ టు బి అ డిస్కషన్ అమాంగ్ అస్. నాకు అనిపించినటువంటి ప్రతి ఒక్కటి అది పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అంటానికి లేదు. ఎందుకంటే హెర్మెన్యూటిక్స్ నేచర్ ఏంటంటే, దే హ్యావ్ టు బి టెస్టెడ్ అండ్ ట్రైడ్ బై ద కమ్యూనిటీ, ఇన్ ద కమ్యూనిటీ, ఫర్ ద కమ్యూనిటీ. ఓకే, అర్థమైంది కదా నేను చెప్పేది? సో నెక్స్ట్. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఈరోజు మనం ఎపిసిల్స్లోకి అడుగు పెడదాం. ఎపిసిల్స్ అంటే ఏంటంటే, మన మామూలు భాషలో మాట్లాడాలంటే ఉత్తరాలు అని చెప్పుకోవచ్చు. ఉత్తరం రాసుకుంటాం మనం. ఉత్తరం అంటే మళ్ళీ ఉత్తరం అంటే దక్షిణానికి సంబంధించినటువంటి ఉత్తరం కాదు, దిక్కుకు సంబంధించినది కాదు. ఉత్తరం అంటే మనకు అర్థమవుతుంది. సో అంటే దిస్ ఆర్ ఆల్ హెర్మెన్యూటికల్ థింగ్స్. యాక్చువల్గా ఐ వాంట్ టు సే, ఈవెన్ తెలుగులో కూడా ఒకే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడానికి ఐఎమ్ పాయింటింగ్ దట్ అవుట్. సో ఉత్తరాలు రాసుకుంటాం, కానీ కొంచెం న్యూ టెస్ట్మెంట్వి కొంచెం ఎక్కువేమో. అందుకనే వాటిని తెలుగు బైబిల్లో ఒక పదం ఉపయోగించారు. వాటికి ఏం ఉపయోగించారు? పత్రికలు అన్నారు తెలుగు బైబిల్లో. సో కానీ పత్రికలను చదివిన తర్వాత కొంతమందికి మిస్ అయిపోయారు కొంత పాయింట్. ఏంటంటే ఉత్తరం అనేటువంటి విషయం మర్చిపోయారు. పత్రిక అనగానే అన్ఫార్చునేట్లీ మిగిలినటువంటి వాక్య భాగాలు ఎట్లాగైతే చదువుతామో పత్రిక కూడా అట్లనే చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ హెర్మెన్యూటిక్స్లో మనకి బాగా పదే మీకు విసుకొచ్చేంత వరకు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది ఏ విధమైనటువంటి శైలిలో రాశారు అనేటువంటిది ఫస్ట్ మనం గ్రహించాలి. అప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది అనేది చెప్పాను. స్పోర్ట్స్ కాలంలో ఉన్నటువంటి దాన్ని స్పోర్ట్స్ కాలంలో ఉన్నట్టుగానే చదవాలి అనేది నేను పదే చెప్పుకుంటూ వచ్చాను దాన్ని. అయితే ఇప్పుడు కూడా నేనేమంటానంటే, పత్రికలు ఫస్ట్ మన ప్రయాస ఏంటంటే, ఈ సెషన్లో మన ప్రయాస ఏంటంటే, పత్రికలు అనేటువంటివి ఏ విధమైనటువంటి శైలి, దాన్ని గనక మనం నేర్చుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చదవాలి అనేటువంటి పాయింట్ మనకు అర్థమైపోతుంది. సో అది ఈరోజు నేను ప్రయాసపడతానికి ప్రయత్నిస్తాను. ఉత్తరాలు ఎందుకు రాసుకుంటాం? కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్, వెరీ గుడ్. ఇంకా మన విషయాలు సమాచారం వాళ్ళకి తెలుసుకోవడానికి. తెలియజేయడం, వాళ్ళ సమాచారం మనకు తెలుసుకోవడం కోసం. సో వాళ్ళ మీద మన ప్రేమ ఉంటే వాళ్ళ విషయాలు తెలుసుకోవడం కోసం రాసు. యా, వాళ్ళ మీద వాళ్ళ సమాచారం మనం తెలుసుకోవటం, మన సమాచారం వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్. ఇంకా యోగక్షేమాలు. We are so happy to see that cup, Anna. Jones is a blessing from God. Wow. So yeah,
అన్న ఉత్తరాలు. చనిపోయారని వార్త తెలియడానికి కూడా ఉత్తరాలు రాస్తారు. యా సో చనిపోయారని తెలియటానికి ఉత్తరాలు రాస్తాం. ఇంకా యాక్చువల్గా టెలిగ్రామ్లు ఇస్తాం కదా మనం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ సార్. ఇన్ఫర్మేషన్ షేరింగ్, వెరీ గుడ్. వాళ్ళ క్లారిఫికేషన్ చేయడానికి. వాళ్ళ Correct. అవసరాలకి ఏవైతే ఉంటాయో అవసరాలు తగినట్టుగా మనం హెల్ప్ చేయడానికి కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటాం. ఉత్తరాలు రాస్తాం. పలానా రైట్. సమస్య వచ్చింది అని చెప్తారు వాళ్ళు. ఈ సమస్యని ఈ విధంగా మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అనుభవంలో ఇలా ఉంది, మీరు ఎలా వెళ్ళండి అని చెప్పడానికి కూడా కొందరు రాస్తూ ఉంటారు. కొందరు రాస్తారు ఉత్తరాలు. బ్యూటిఫుల్ పాయింట్ ఇది. ఇది యాక్చువల్గా దీన్నే నేను బేస్ చేసుకొని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి ఇష్టపడతాను. సరేనా? ఏం లేదు, ఏంటంటే ఊరికనే బోర్ కొట్టి ఉత్తరాలు రాస్తామా? ఏం పని లేదు కాబట్టి ఉత్తరం రాద్దాం అనుకుంటామా? నో. ఏది సో జోన్స్ అట్లానే రాస్తుందంట. సో అంటే మహానుభావులు అట్లా రాయొచ్చేమో. సో అంటే నేనేమంటున్నానంటే ఉత్తరాలు మనం ఎందుకు రాస్తామంటే యూజువల్గా అకేషన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా నాన్నకి నేను ఉత్తరం రాసామండి. నేనంటే నాన్న నేను చాలా కష్టపడి చదువుకుంటున్నాను, రాత్రి అనక పగలనక ఎండనక వాననక నేను రేయనక పగలనక చాలా కష్టపడి చదువుకుంటున్నాను, కానీ నువ్వు పంపించేటువంటి 1500 నెలకి కొంచెం సరిపోవట్లేదు. అదే అంటే కొంచెం దాని గురించి నువ్వు కొంచెం ఆలోచిస్తావని నేను అనుకుంటున్నాను. మా నాన్న మళ్ళీ రిటర్న్లో లెటర్ రాసేవారు. నేను నాన్న అని పిలిస్తే ఆయన కూడా నాన్న అని పిలిచి నన్ను, నాన్న నేను పగలనక రాత్రి అనక, సో ఎండనక వాననక నిమిషం ఉండండి. మాట్లాడుకుంటున్నారు. సో చాలా కష్టపడి నేను పనిచేస్తున్నాను నాన్న. సో నేను, మీ అమ్మ, మీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా మేము చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నాం నీకోసం. సో కాబట్టి ఏంటంటే నీకు ఒక 200 తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ మంత్ నుంచి. అంటే ఏం జరుగుతుంది? దేర్ ఇస్ అన్ అకేషన్ దేర్. దేర్ ఇస్ అన్ అకేషన్ దేర్. లెటర్స్కి ఒక అకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి మనం ఈ అకేషన్ని సెంటర్గా పెట్టుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యూ టెస్టిమెంట్లో అన్ని లెటర్స్కి అకేషన్ ఉందా? నో, మోస్ట్ ఆఫ్ ద లెటర్స్కి అకేషన్ ఉంది. కానీ అంటే చాలామంది ఆథర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అకేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లింటన్ ఆర్నాల్డ్ కొలాషన్స్కి అకేషన్ లేదు అనేటువంటిది మాట్లాడచ్చు. అంటే రీడర్స్ నుంచి అకేషన్ లేదు అనేటువంటి మాట మాట్లాడచ్చు. కానీ నా వ్యూ ఏంటంటే స్ట్రాంగ్గా న్యూ టెస్టిమెంట్లో ప్రతి లెటర్కి అకేషన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దాట్స్ మై వ్యూ. కొన్ని విషయాలు మాట్లాడతాను నేను. అకేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ని చెప్తాను, వినండి కొంచెం దయచేసి. లెటర్స్లో యూజువల్గా మనకు కనిపించేది ఏంటంటే, సో మనకి ఇండియన్ లెటర్స్లో కూడా ఫస్ట్ మనం రాసేది ఏంటంటే పూజ్యులైనటువంటి నాన్నగారికి ఉభయ కుశలోపరి. ఈ మధ్య అట్లా ఆ మాట వాడుతున్నారు లేదో నాకు తెలియదు. ఉభయ కుశలోపరి విన్నారా ఎప్పుడైనా ఆ మాట? విన్నామండి. విన్నారు. పాతకాలంలో రాసేవాళ్ళు అట్లా. సో ఉభయ కుశలోపరి అంటే బేసికలీ ఏంటంటే మీరు కుశలంగా ఉన్నారు అంటే అనేటువంటి విషయం. నేను క్షేమం, మీరు క్షేమం.
బేసికల్లీ అది ఓకే. ఉభయ కుశలోపరి. సో షార్ట్ కట్లో రాసేయటం అనమాట. ఎందుకు షార్ట్ కట్లో రాస్తారు ఉభయ కుశలోపరి అని అంటే, సో మనకి అప్పట్లో ఇన్లాండ్ లెటర్స్కి మనకి చాలా పెద్ద స్పేస్, ఎక్కువ స్పేస్ ఉండేది. కానీ పోస్ట్ కార్డుకి యాక్చువల్గా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో దానికి ఎక్కువ ప్లేస్ ఉండదు. అందులో రాయాలంటే మనకి ఏంటంటే చాలా పొదుపుగా వాడాలి పదాలన్నిటిని. మనం కమ్యూనికేట్ చేయాలి, పొదుపుగా వాడాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, లెటర్స్లో ఫస్ట్ సెంచరీ లెటర్స్లో యూ హ్యావ్ యాక్చువల్గా చాలా పెద్దగా కనిపించినటువంటి లెటర్స్ ఉన్నా సరే వి నీడ్ టు అండర్స్టాండ్ పొదుపుగా వాడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఫ్లఫ్ ఇన్ దట్ వన్. ఫ్లఫ్ అంటే ఏంటంటే ఊరికనే పోసుకోలు ముచ్చట్లే ఉండవు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు మనకి ఫోన్లో అంటే ఈ మాట చెప్తే మళ్ళీ నేను ముసలోడిని అనుకుంటారేమో అని భయం వేస్తుంది నాకు. మరీ అంత కాదు, బట్ ఎర్లీ 40స్లో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను సిగ్గుపడకుండా. ట్రంక్ కాల్ అని ఉండేది, గుర్తుందా? చాలా చిన్నప్పుడు. సో ఆ తర్వాత మనకి, మీకు జ్ఞాపకం ఉందా, మనకి ఎస్టీడీ కాల్స్కి మనకి మినిట్కి పడుతూ ఉండేది బ్యాండ్. వాడు మన ఎదురుగా పెడతాడు మెషిన్, టప్ 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 అని పెరుగుకుంటూ. సో ఈ రోజుల్లో అంటే మనకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అన్లిమిటెడ్ ఫోన్ ఉంది, అన్లిమిటెడ్ ఎవరిని ఎక్కడి నుంచైనా ఎక్కడికి అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. అంటే నేనేమంటున్నానంటే, ఇలాంటి కల్చర్లో నుంచి మనం ఏం ట్రై చేస్తున్నామంటే, పొదుపుగా మాటల్ని వాడినటువంటి కల్చర్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను మా నాన్నతో మాట్లాడినప్పుడు, ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మా అమ్మ ఎరా అన్నం తిన్నావా ఇవన్నీ అంటే, మా ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ నేను చెప్తున్నా, నేను నాన్నకు చెప్పు ఒక 500 ఎక్కువ పంపించమని చెప్పు ఈ మంత్. అది కాదురా, రోజు తింటున్నావా లేకపోతే వేళకు పడుకుంటున్నావా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకు మా ఇవన్నీ, నేను తర్వాత మాట్లాడతా కదా, ఇవి వచ్చినప్పుడు వస్తున్నా కదా ఎడు తిరిగా. ఎందుకు, వై ఆర్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ ఐ నో దట్ ఐఎమ్ కన్సర్న్డ్ యాక్చువల్లీ దట్ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ ఫోన్కి వెళ్ళిపోవటం అనేటువంటిది ఇష్టం లేదు అనేటువంటి విషయం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్, రైట్? సో అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా ఇద్దరి సంభాషణని, నాకు మా అమ్మకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఎవరన్నా తీసి, ఈ సంభాషణలో అసలు యాక్చువల్గా సాయి వాళ్ళ అమ్మకి ఏం చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే ఫస్ట్ నుంచే తనకి ఒక సస్పిషన్ ఉంది అన్నాం అనుకోండి, తప్పది. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. సో ఎందుకంటే సాయి బతుకుతున్నటువంటి రోజులు ఏంటంటే, లేకపోతే కాలేజీలో చదివినటువంటి రోజులు ఏంటంటే, ఆ రోజుల్లో ఫోను ప్రతి నిమిషానికి బిల్లు పడుతూ ఉండేది. కాబట్టి ఏంటంటే చాలా పొదుపుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్స్ అగైన్, మా అమ్మకి నాకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, ఆ షార్ట్ ఫోన్ కాల్ సంభాషణ మొత్తం నుంచి మనం చెప్పటానికి ఆస్కారం లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది? యూ కెనాట్ రియల్లీ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్ అబౌట్ మై మామ్, ఆర్ మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, నేను మా అమ్మ గురించి ఏమనుకుంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కటి ఆ ఫోన్ సంభాషణ నుంచి మనకు తెలీదు. కానీ ఒకటి తెలుస్తుంది దాని నుంచి, సాయికి అవసరం వచ్చింది, వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు, వాళ్ళ అమ్మ ఈ విధంగా చెప్తోంది. వాళ్ళ నాన్న అడగటానికి కొంచెం సిగ్గేసో లేకపోతే భయం వేసో బిడియం వేసో సాయి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ అమ్మకి చెప్పు మా నాన్నకి ఒక 500 ఎక్కువ పంపించమని అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇట్ ఈస్ వెరీ అకేషనల్, ఇట్ ఈస్ వెరీ సిచ్యువేషన్ స్పెసిఫిక్. సో దాట్ వీ రియల్లీ నీడ్ టు కీప్ ఇన్ కాంటెక్స్ట్. మనం లెటర్స్ని చదివేటప్పుడు, ఎపిసోడ్స్ని చదివేటప్పుడు, పత్రికలను చదివేటప్పుడు, ఈ ఉత్తరాలను చదివేటప్పుడు మనం ఈ అకేషనాలిటీని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? సో రెండవది, దీన్నే మనం కొంచెం జాగ్రత్తగా ముందుకి వెళ్దాం ఒకసారి. ఓకే,
ఇందులో ఆ, ఈ పాయింట్ని డ్రైవ్ హోమ్ చేయటానికి, అంటే ఈ పాయింట్ని ఇంకొంచెం రూఢిపరచడానికి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. ఓకే, సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ వచనాన్ని చూస్తారు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడడం వల్లనే మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సంసిద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం ఒక్క నిమిషం ఆగుదాము. ఇక్కడ ఏంటంటే ఈ విషయం నుంచి ఏమంటున్నాడు అంటే, ఐ అపీల్ టు యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ మీరందరూ ఒకరితో ఒకళ్ళు అగ్రీ అవుతూ ఉండండి, దట్ మీ మధ్యలో విభేదాలు, నో డివిజన్స్ అమాంగ్ యూ, దట్ బి నో డివిజన్స్ అమాంగ్ యూ, బట్ దట్ యు బి పర్ఫెక్ట్లీ యునైటెడ్ ఇన్ మైండ్ అండ్ థాట్. ఈ స్టేట్మెంట్ అట్లా అయ్యంగానే మీ మధ్యలో ఏ డివిజన్స్ ఉండకూడదు అనేటువంటి మాట అన్నప్పుడు, ప్రాబబ్లీ వన్స్ అగైన్ ఇన్ఫరెన్షియల్గా మనం తీసుకున్నప్పుడు డివిజన్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళ మధ్యలో? ప్రాబబ్లీ అదే ఉండొచ్చాము. ఇది రూఢిపరచుకోవడానికి మనం ఏం చేయాలంటే చదువుకుంటూ వెళ్ళాలి, ఇంకా చదువుకుంటూ వెళ్ళాలి ఉత్తరాన్ని, ఎందుకంటే క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి, 11వ వచనం చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. నౌ యు సీ దట్ మీలో కలహాలు ఉన్నాయి అనేటువంటి విషయం నాకు క్లోయి వాళ్ళు చెప్పారు, నాకు ఆ విషయాన్ని. సో దెర్ ఈస్ అన్ అకేషన్ దేర్. డు యూ సీ దట్ నౌ? ఒక అకేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఈ లెటర్స్ని చదివేటప్పుడు లెటర్సే మనకి అకేషన్ ఇస్తాయి. ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఆ లెటర్స్ని మనం చాలా జాగ్రత్తగా దాని మీద డిటెక్టివ్ వర్క్ చేస్తాం. ఈ లెటర్స్ నుంచి మనకి ఏదైనా కనిపిస్తుందా, జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి మనం రీకన్స్ట్రక్ట్ చేయగలమా సిచ్యువేషన్స్ని? ఎందుకంటే లెటర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏం కనిపిస్తాయంటే ఆన్సర్స్ కనిపిస్తాయి, ప్రశ్నలు కనిపించవు. సో కానీ వాళ్ళ సమస్యలు కనిపించవు. అంటే మనకి ఆన్సర్స్ చాలాసార్లు కనిపిస్తాయి, కానీ సమస్యలు కనిపించకపోవచ్చు చాలాసార్లు. సో మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఒక సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం లెటర్స్లో నుంచి. అది మనం అర్థం చేసుకోవాలి. సువార్తల్లో రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ అక్కర్లేదు మనకి. బట్ ఇక్కడ మనం రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది లెటర్స్లో. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో తర్వాత అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ వచనం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకొనుట ఓకే. మీరు రాసినటువంటి వాటి విషయం, అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది? 7వ అధ్యాయం నుంచి ఏమంటున్నాడు ఇప్పుడు? హీఈస్ ఆన్సరింగ్. కొరింథీయులు వాళ్ళకి పౌలు గారికి ఏదో రాశారట. ఉందా లెటర్ మన దగ్గర? మీ దగ్గర ఉందా రాజుగారు? మీ దగ్గర ఉందా లెటర్? నా దగ్గర కూడా లేదు ఆ లెటర్. సో కానీ వాళ్ళు కొన్ని విషయాలు రాశారు అక్కడ. సో పౌలు గారు వాళ్ళు రాసినటువంటి విషయాల్లో మే నాట్ బి అన్ని విషయాలకి ఆన్సర్ రాయట్లేదేమో, కానీ కొన్ని విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, విశ్వాసానికి కుంటుపడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో అంటే వి సీ ద అకేషన్ దేర్. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో బ్యూటిఫుల్ గా అకేషన్ మనకు కనిపిస్తుంది. ఏంటి అకేషను?
నంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోయి ఇంటి వాళ్ళు చెప్పారు ఏంటంటే కలహాలు జరుగుతున్నాయి. పౌలు గారు యాక్చువల్గా ఆ కలహాలను అడ్రస్ చేస్తున్నారు. రెండోది కొరింథీలే రాశారు పౌలు గారికి లెటరు. ఆ రాసినటువంటి వాటిలో కొన్ని విషయాలు వాళ్ళకి కొన్ని అపార్థాలు ఉన్నాయి, కొన్ని డాక్ట్రైనల్ ఎర్రర్స్ ఉన్నాయి, వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నటువంటి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చూడండి. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ఒకసారి. చదవండి అండి, ఇందాక చదివిన వారు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు, ముట్టకుండుట పురుషునికి మేలు. ఒక నిమిషం. ఎవరి మాట ఇది? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అనేటువంటిది ఎవరి మాట? అది పౌలు గారి మాట. పౌలు గారి మాట. రియలీ? నేను రాసిన మాట Kiran, one second. Kiran, I want to pick on you. మా స్టూడెంట్స్ తో అట్లా అంటాను నేను. యాక్చువల్గా నేను టీచ్ చేసేది హై స్కూల్ స్టూడెంట్స్ తో కదా. సో వెన్ ఎవ్రీబడి టాక్స్ ఐ సే ష్ అండ్ దెన్ ఎవ్రీబడి స్టాప్. సో నాకు అనిపించింది, నేను యూనివర్సిటీకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ టీచ్ చేస్తే మళ్ళీ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోనే అట్లా అంటానా ఏంటి, నేను చిన్నపిల్లలు ట్రీట్ చేసినట్టు ష్ అని ఆల్రెడీ అనేసాను. Kiran, 1 second. Let me pick on you, okay? Yeah, please. So you have NIV. NIV unda మీ దగ్గర, న్యూ ఇంటర్నేషనల్ ఎడిషన్ ఉందా? Yes, sir. I have. NIV లో పంక్చుయేషన్ తో నాకు ఆ వచనాన్ని చదవగలరా? పంక్చుయేషన్ తో. Sure, Anna. Give me a moment. Sure. అందరూ యాక్చువల్ గా ఈ లోపల పంక్చుయేషన్ ని కిరణ్ మనకు చదివేటప్పుడు పంక్చుయేషన్ చాలా జాగ్రత్తగా విందాం. లక్ష్మి గారు, మీకు నమస్కారం అండి. ఒక్క నిమిషం మ్యూట్ లో పెడతారా? 7:1 కదా వచ్చేసాను. Yeah. Yes, Anna. 7 and now for the matters you wrote about, and there is a semicolon. It is good for a man not to have sexual relationship with a woman. Invited quotes. ఇన్వర్టెడ్ కోట్స్ చూసారా? ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ నాట్ టు హ్యావ్ సెక్షువల్ రిలేషన్స్ విత్ ఎ ఉమెన్. ఇన్వర్టెడ్ కోట్స్. తెలుగు బైబిల్లో లేదండి. అంటే గ్రీక్ లో కూడా యాక్చువల్ గా ఇన్వర్టెడ్ కోట్స్ లేవు. ఎందుకంటే ఇన్వర్టెడ్ కోట్స్ అనేటువంటివి గ్రీక్ భాషలో లేవు కాబట్టి. ఓకే, కానీ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇంటర్ప్రిటేషన్లో NIV ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ గుడ్ సర్వీస్ టు అస్. ఏంటంటే ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ కొరింథియన్స్ బిలీవ్. కొరింథీయుల యొక్క విశ్వాసం అది. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు పౌలు గారిని. వాళ్ళు పౌలు గారిని కాకపోయినా సరే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ యొక్క కల్చర్ నుంచి చూస్తున్నారు. ఏంటంటే స్త్రీతో నిజంగా ఇప్పుడు నేను ఆత్మీయంగా నేను ఉన్నాను అంటే ఏంటంటే స్త్రీతో నేను ముట్టుకోవటం అంటే సెక్షువల్ రిలేషన్స్. తెలుగులో ముట్టుకోవటం అన్నారు. మీకు అర్థమవుతుందా ముట్టుకోవటం అనేటువంటిది? వన్స్ అగైన్ ఇంగ్లీష్లో NIVకి వచ్చేటప్పటికి సెక్షువల్ రిలేషన్స్ అన్నారు. ఎందుకు గుర్తుందా? యూఫమిజం అనేటువంటి మాట నేను అన్నాను. యూఫమిజం అంటే ఏంటంటే హెబ్రీ బైబిల్లో కొన్నిసార్లు కాళ్ళు కడుక్కోవటం అనేటువంటిది సెక్షువల్ ఇంటిమసీని ఇండికేట్ చేయడానికి అని చెప్పాను. దావీద్ అండ్ ఉరాయా స్టోరీలో నేను చెప్పుకుంటూ వచ్చాను. యూఫమిజం అంటే డైరెక్ట్గా మనకి ఆ పదాన్ని ఉపయోగించకుండా మనకి కొన్ని పదాలు ఉపయోగిస్తారు. సో భార్యతో కూడినప్పుడు అనేటువంటి మాట, కూడటం అనేటువంటిది యాక్చువల్గా ఏంటి? యాజ్ ఎ యూఫమిజం. సో ఎందుకంటే ఆ పచ్చిగా మాట్లాడటం అనేటువంటి విషయం కొన్నివి యాక్చువల్గా బైబిల్ ఏం చేస్తుందంటే ఇట్ కీప్స్ ఇట్ ఇన్సైడ్. ఇట్ డస్ నాట్ స్పీక్ లైక్ దట్. సో కాబట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీయులు అనుకుంటున్నారు ఏంటంటే స్త్రీని ముట్టకుండుట మంచిది. మై గుడ్నెస్, యాక్చువల్గా చిన్న సీక్రెట్ చెప్తాను నీకు. క్యాథలిక్స్ కొటేషన్ మార్క్ అర్థం చేసుకుంటే ఎంత బాగుండేదో. క్యాథలిక్ ప్రీస్టులు కదా, పంక్చువేషన్ మిస్ అవటం వల్ల ఎంత మిస్ అయిపోయారు చూసారా? మ్యారేజ్ని వదిలేశారు వాళ్ళు. ఎందుకంటే పంక్చువేషన్స్ వదిలేశారు. ఆల్రైట్.
సో దోస్ ఆర్ ఇంపార్టెంట్ టు. సో మేబీ పోప్ గారు ఎట్లా అనుకుంటారు, థ్యాంక్ ఇట్ యాక్చువల్గా ఐ మిస్డ్ ఇట్ అని. సో నౌ సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, సో కొరింథియన్స్ని మనం తీసుకొని కొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఎందుకు నేను అంటున్నానంటే ఇక్కడ చాలా విషయాల్ని పౌల్ గారు అడ్రస్ చేస్తారు ఈ చాప్టర్లో. ఏంటంటే కొరింథీయుల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్త్రీని ముట్టుకోకుండా ఉంటే మంచిది అనుకొని అదే ఆత్మీయత అనుకొని ఏం చేస్తున్నారంటే కొంతమంది పెళ్ళైనటువంటి వాళ్ళు భార్యలు ముట్టుకోవట్లేదు. అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ సెక్చువల్, ఎందుకంటే వి వాంట్ హ్యావ్ ఆత్మీయ పురుషులుగా ఉండాలి మేము. సన్యాసం తీసుకున్నారు. అంటే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్చర్. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే కొరింథీయులు యాక్చువల్గా చాలా భయంకరమైనటువంటి గ్రెకో రోమన్ కల్చర్ అది. సువార్త కొత్తగా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క చాలా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకున్నారు వాళ్ళు. మనం ఎప్పుడు తెచ్చుకోం కదా బ్యాక్గ్రౌండ్, అస్సలు తెచ్చుకోం మనం బ్యాక్గ్రౌండ్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు ఏంటంటే బైబిల్లో మన కులం నుంచే మనం పెళ్లి చేసుకోవాలని చాలా చక్కగా ఉంది, క్లియర్గా చెప్తుంది బైబిల్ అన్నట్టు ఒక ఆయన. ఎక్కడండి అంటే అబ్రహాం చూసావా, వాళ్ళ కులపోళ్ళని చేసుకోవటానికి యాక్చువల్గా పంపించాడు. ఇస్సాక్కి వేరే కులం వాళ్ళని చేయటానికి ఇష్టపడలేదు, అంత దూరం పంపించి వాళ్ళ కులపోళ్ళని చేసుకున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం ట్రైబ్స్, ఈ 12 గోత్రాలు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు మనం 12 కులాలు ఎట్లా మన బ్యాగేజ్ని మనం తెచ్చుకుంటున్నాం చూస్తున్నారా? మనం మన హిందూయిజంలోంచి వచ్చినటువంటి బ్యాగేజ్ని మనం తెచ్చుకుంటున్నాం. సో చాలాసార్లు సువార్త అంటే ఏంటంటే మనకి హిందూయిజం నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హిందూయిజంలో దేవుళ్ళు ఎందుకు అంటే నాకు ఏదో ఒకటి మంచి చేయటానికి. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి మనం ఏం చేసేవాళ్ళం, మనం అంటే మనం కాదు, నేనేం చేసేవాడిని చెప్తున్నాను. సో పరీక్ష అనగానే ఫస్ట్ యాక్చువల్గా నా హాల్ టికెట్ తీసుకుని వెళ్తాను. హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి మా ఇంటి ముందు గుడి ఉండేది, ఆ గుడిలో దానికి సింధూరం పెట్టించడం, దానికి ఆ హాల్ టికెట్ని చక్కగా నేను రాసేటువంటి అట్ట, నేను రాసేటువంటి పెన్నులు, తర్వాత నా హాల్ టికెట్, ఇవన్నీ వీటికన్నిటికీ పూజ చేయించడం, ఇవన్నీ చేసేవాడిని. నేను ఎందుకు చేస్తాను ఇవన్నీ? రాయాలి, ఈ అట్ట మీద నేను రాస్తున్నాను కాబట్టి. సో నేను ఎక్కడైనా మిస్ అయితే ఈ అట్ట నాకు సహాయం చేయాలి. ఈ పెన్ను మీద నేను రాస్తున్నాను కాబట్టి, ఈ పెన్నుతో నేను రాస్తున్నాను కాబట్టి ఎక్కడైనా నేను అటకాయించిపోతే యాక్చువల్గా పెన్ను మాత్రం ముందుకు వెళ్ళిపోవాలి. జస్ట్ జోక్ చేస్తాను. బట్ దేవుళ్ళు అంటే మనకు అర్థం ఏంటంటే వీ అండర్స్టాండ్ గాడ్స్ యాక్చువల్లీ యాజ్ ఓన్లీ దోస్ హూ హెల్ప్ అస్ ఇన్ సక్సీడింగ్ ఇన్ లైఫ్. హిందూయిజంలో నా అండర్స్టాండింగ్ ఎట్లా ఉండేదంటే దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు నాకు సహాయం చేయటానికి, నేను లైఫ్లో నేను వృద్ధి చెందటానికి, నేను బాగా సెటిల్ అవ్వటానికి, నాకు మంచి ఉద్యోగం రావటానికి, దీనికోసం దేవుళ్ళు ఉపయోగం. ఇదే యాటిట్యూడ్ని నేను క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసాను అనుకోండి. యేసు ప్రభుని కూడా ఎట్లా ఆలోచిస్తానంటే యేసు ప్రభుని కూడా నేను అట్లనే ఆలోచిస్తాను. యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను పరీక్షలు పాస్ అవ్వాలి, యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు అన్నీ మంచి జరగాలి, యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి సెటిల్ అవ్వాలి నేనని. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ నేను అట్లానే వచ్చాను యేసు ప్రభులోకి. నేను అసలు పిస్తా అయిపోతాను, యాక్చువల్గా నేను పాస్ అయిపోతాను ఎగ్జామ్ అంటే ఫెయిల్ అయి వచ్చాను. సో అప్పుడు సైకిల్ ఇసిరేసి చర్చ్ మీదకి అట్లా ఇసిరేసాను, సైకిల్ని ఇసిరేసి ఉమ్మూసాను. నమ్ముకుంటే నేను యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ వస్తాను అనుకుంటే తప్పి కూర్చున్నాను, నేను ఇది అయిపోయినాను. అంటే స్లోలీ ఐ మేడ్ యాక్చువల్లీ ఎ ప్రోగ్రెస్ దాట్. నేను వెనకాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్యాగేజ్ అంతా దేవుడు తుప్పు వదలగొట్టినట్టుగా వదలగొట్టాడు నా జీవితంలో. నేను జోన్స్ చెప్తుంది ఏంటంటే 15 ఏళ్లకే 16 ఏళ్లకే సెటిలింగ్ గురించి మాట్లాడేవాడిని. అందరూ యాక్చువల్గా మామూలుగా వేరే మాట్లాడితే నేను 15-16 ఇయర్స్కే నేను యాక్చువల్గా సెటిల్ అయిపోవాలి, 18 కల్లా 19 కల్లా నేను సెటిల్ అయిపోవాలనుకున్నాను. అట్లానే యాక్చువల్గా ఏమయ్యానంటే 20-21 ఇయర్స్ కల్లా నాకు ఉద్యోగం వచ్చింది టీసీఎస్లో. సెటిల్ అయిపోయాను అనుకునేటువంటి టైంలో
దేవుడు అన్సెటిల్ చేయటం మొదలుపెట్టాడు నన్ను. సో ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు నాకు. ఇప్పటి వరకు నేను ఈ ప్రాంతంలో నేను ఇక్కడే ఉండిపోవటాను అనడానికి లేదు నాకు. నేను ఎట్లాగంటే ఒక దేశ దిమ్మరిని ఇప్పటికి కూడా. సో అందరూ అమెరికాకు వచ్చి యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ యుఎస్ సిటిజన్షిప్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు యాక్చువల్గా సిటిజన్షిప్ కోసం నేను చాలా క్వాలిఫైడ్. ఎందుకంటే ఐ బెన్ హియర్ యాక్చువల్లీ ఫర్ మోర్ దెన్ 15-16 years కంటే పైన ఉన్నాను నేను ఇక్కడ. బట్ ఫర్ సమ్ రీజన్ యాక్చువల్లీ గాడ్ డిడ్ నాట్ పర్మిట్ అస్ టు డూ దట్. ఎందుకంటే హీస్ సెయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే హీ హ్యాస్ అ సెన్స్. మళ్ళీ సెయింగ్ అంటే మన కల్చర్లో మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు. బట్ వీ హ్యావ్ ఎ సెన్స్, వీ హ్యావ్ ఎ గైడెన్స్ యాక్చువల్లీ ఫ్రమ్ ద లార్డ్. నో యు ఆర్ నాట్ గోయింగ్ దట్ డైరెక్షన్. సో అంటే అన్సెటిలింగ్ ఎక్స్పీరియన్సెస్ మనకి. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, బ్యాగేజ్ని ఏదైతే తీసుకొచ్చానో దేవుడు ఆ బ్యాగేజ్ని ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు ఆ బ్యాగేజ్ నుంచి మనల్ని అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. కొరింథీయులు కూడా బోల్డ్ అంత బ్యాగేజ్తో వచ్చారు లోపలికి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ కమింగ్, దే కేమ్ విత్ ఎ బ్యాగేజ్ అండ్ దే ఆర్ లైక్ స్పిరిచువాలిటీ. అంటే కొరింథీ సమాజంలో 2 రకాలైనటువంటి ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ ఉండేవి. ఒక ఎక్స్ట్రీమ్ గ్రూప్ ఏంటంటే హీడోనిజం. అంటే ఏంటంటే దే డోంట్ కేర్, దే ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎరాటిక్ సెక్స్, ఫ్లెషీ నేచర్. ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. ఇంకో టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఏంటంటే స్పిరిచువాలిటీ. అంటే మనకి ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సెక్షువల్ కాంటాక్ట్ ఉండకూడదు, సన్యాసులాగా ఉండాలి అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఏమవుతుందంటే పౌలు గారు 7వ అధ్యాయంలో ఈ ఎక్స్ట్రీమ్ని యాక్చువల్గా అడ్రస్ చేస్తున్నారు. వాళ్ళు పౌలు గారిని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, యేసు ప్రభులో మనం నూతన సృష్టి అయ్యాం, యేసు ప్రభు మనకి ఆయన స్పిరిచువాలిటీని ఇచ్చాడు అనేటువంటి మాటని దే మిస్అండర్స్టూడ్ హిమ్. అండ్ దే ఆర్ టేకింగ్ హిమ్ యాక్చువల్లీ, ఓకే నేను ఇప్పుడు స్పిరిచువల్ పర్సన్ అయ్యాను కాబట్టి, నేను ఆత్మీయ పురుషుడిని అయ్యాను కాబట్టి, ఇప్పుడు నేను లేకపోతే ఆత్మీయ పురుషురాలని అయ్యాను కాబట్టి, ఆత్మీయ పురుషురాలు ఏంటి మొహం, స్త్రీ అయ్యాను కాబట్టి, ఆత్మీయ స్త్రీని అయ్యాను కాబట్టి నేనేమయ్యానంటే ఇప్పుడు నేను ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ కాంటాక్ట్. పెళ్ళైనటువంటి వాళ్ళు యాక్చువల్గా సన్యాసుల్లాగా జీవించడం, బెట్రోతలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బెట్రోతల్ని అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రెడీ అవటం. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్. ఈ అంచెలంచెలుగా 7వ అధ్యాయంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ని ఆయన కరెక్ట్ చేస్తూ వస్తాడు. ఓకే ఇప్పుడు బిట్రోతలైనటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను. సో పెళ్లిలో ఉన్నటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను. సో విడోస్ అయినటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను. సో అండ్ దెన్ ఎవరైతే విశ్వాసం విషయంలో డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారో నేను మీతో చెప్తున్నాను. సో యు సీ యాక్చువల్గా వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ ఈ చాప్టర్లో 7వ అధ్యాయంలో వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్తో ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నారు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంత వైడ్ రేంజ్లో మాట్లాడుకుంటూ వచ్చినా సరే ఒక్క విషయాన్ని నేను మీ దగ్గర ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఇక్కడ 7వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటారంటే సో 32వ వచనం ఒకసారి చూస్తారా? మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువునకు ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యముల గూర్చి చింతించుచున్నాడు. చదవండి, కీప్ రీడింగ్ ప్లీజ్. క్విక్గా చదవచ్చండి, మనకు టైం అయిపోతుంది. పెండ్లైన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కనియు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రరాణులై ఉండుటకు ప్రభు విషయమై కార్యములు గూర్చి చింతించుచుందురు గాని పెళ్ళైనది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఊరి వల్లే కాదు గాని మీరు యోగ్య ప్రవర్తులై తొందర ఏమీ లేక ప్రభువు సంసిద్ధులై సన్నిధానవర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల
ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చాలండి, అక్కడితో ఆగిపోదాం. సో నేనేమంటున్నానంటే ఈ ఈ తర్వాత ఉన్నటువంటి 36 నుంచి ఉన్నటువంటి వచనాల్ని కూడా కరుణాకర్ గారు దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే శివశక్తిని స్టార్ట్ చేసినటువంటి ఆయన వారు మిస్అండర్స్టాండ్ చేసుకొని వారి పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు. దాన్ని ఆర్టీఎఫ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు మేము అడ్రస్ చేసాం. నేను పర్టికులర్లీ ఐ టాక్డ్ అబౌట్ దిస్ ప్యాసేజ్. వారు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే పత్రికలు ఇవి అనేటువంటి అవగాహన లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పత్రికల్లో అకేషనల్ థియాలజీ దీని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మిస్ అయిపోయారు. అక్కడ మిస్ అయిపోయి అంటే పౌలు గారు ఆ రోజుల్లోనే యేసుప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు యాక్చువల్గా పెళ్లి చేసుకోకుండా ఉండండి అని చెప్తున్నారు అని చాలామంది మేబీ క్రిస్టియన్ ప్రీచర్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుని చెప్పుండొచ్చాము. అదే ఆయన విని ఆయన పుస్తకంలో రాసి ఉండొచ్చాము. కానీ వన్స్ అగైన్ ఇట్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద చాప్టర్. పౌలు గారు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే సమయం ఆసన్నం అవుతుంది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇట్ డస్ నాట్ మీన్ దట్ యేసుప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది కాదు పాయింట్ అక్కడ. దీన్ని బాగా అర్థం అవటానికి అంటే మనకి టైం లేదు కాబట్టి మీరు ప్రామిస్ చేస్తే ఈ ప్యాసేజ్ని తర్వాత మీరు చదువుతాననేటువంటి మాట ప్రామిస్ చేస్తే నేను ఒక కీలకమైనటువంటి ఒక తాళం చెవి మీకు ఇస్తాను. దాన్ని తీసుకుని చదవండి ప్లీజ్. నేనేం మాట్లాడుతున్నానంటే హౌ టు అండర్స్టాండ్ దట్ ద లార్డ్స్ కమింగ్ ఈజ్ సూన్ అనేటువంటి మాట ఈ చాప్టర్లో ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం మీకు అర్థమై ఉంటుంది. మనకి ఫిబ్రవరి రాగానే యాక్చువల్గా మనకి స్టూడెంట్స్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఎందుకు? నోటిఫికేషన్ పడుతుంది. 10వ తరగతి వాళ్ళకి ఎరా డేట్స్ వచ్చినాయా అని అడుగుతారు ఇంట్లో. అది రాగానే ఇక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, మేడ మీద టెంట్లు లేస్తాయి, కింద నుంచి ఫ్లాస్క్లో టీలు వెళ్తాయి పైకి. తర్వాత వాడు మిడ్ నైట్ ఫ్రెండ్స్తో మాట్లాడి అలిసిపోతాడేమో అనుకుని మధ్యలో యాక్చువల్గా స్నాక్స్ పోతాయి పైకి. క్వశ్చన్ బ్యాంకులు కొత్తగా కొనుక్కో. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇక ఆ 2 నెలలు అసలు యాక్చువల్గా ఎవడరాయుడు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాడు వీడేనా, ఇప్పటిదాకా గాలి తిరిగిన వీడేనా అని. అంటే ఒక రకమైనటువంటి మార్పు. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇట్ ఈస్ అ టోటల్లీ డిఫరెంట్ పాస్చర్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? పౌల్ గారు చెప్తున్న పాయింట్ కూడా అదే. యేసు ప్రభు తిరిగి లేవటం అనేటువంటిది నోటిఫికేషన్ పడింది. తిరిగి లేవటం అనేటువంటిది ఇట్స్ అ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ దట్ time is not forever. It shows that there is an end to it and live as if there is an end to time. టైంకి ఎండ్ లేదు, టైం వెళ్తూనే ఉంటుంది. దీనికి అసలు ఏ విధమైనటువంటి ఎండ్ లేదు, ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకోవటం అనేటువంటి దానికి లేదు. ఆయన లేచాడు అంటే ఆయన తిరిగి లేవటం అనేటువంటిది నోటిఫికేషన్ పడినట్టు లెక్క. ఆయన పునరుత్థానం నోటిఫికేషన్ టైము. అంటే మనం కూడా లేస్తాము. దెర్ ఈజ్ అ జడ్జ్మెంట్, దెర్ ఈజ్ అన్ ఇటర్నల్ లివింగ్. ఆయన సన్నిధిలో మనం ఇటర్నల్గా మనం జీవిస్తాము, శాశ్వతంగా జీవించేటువంటి సమయం ఉంది. ఈ లోక మర్యాదకి ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడటం, దీనికి తగ్గట్టుగా జీవించడం అనేటువంటిది కాదు. కాబట్టి ఏంటంటే వివాహం అయినటువంటి వాళ్ళు కానీ, వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, వివాహం పెటాకులైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వివాహం యాక్చువల్గా లో భర్త కానీ భార్య కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఈ కేటగిరీస్లో ఎవరున్నా సరే, మన ఐడియా వివాహం పట్ల ఎట్లా ఉండాలంటే, వివాహం చేసుకునేటువంటి వాడు నోటిఫికేషన్ పడింది అన్నట్టుగా వ్యవహరించాలి. వివాహం చేసుకున్న తర్వాత
వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వాడు నోటిఫికేషన్ పడింది అనేటువంటి ఉద్దేశంతో వివాహం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవటం కాదు. యూ హ్యావ్ టు సీ హౌ యూ కెన్ ఆనర్ గాడ్. అంటే మ్యారేజ్కి న్యూ డెఫినేషన్ వచ్చేసింది. మ్యారేజ్ చూజింగ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో ఇన్ ద లైట్ ఆఫ్ యాక్చువల్లీ నోటిఫికేషన్. మ్యారేజ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవటం కూడా ఇన్ ద లైట్ ఆఫ్ నోటిఫికేషన్. యూ క్యాంట్ యాక్చువల్లీ చూజ్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఓకే యాటిట్యూడ్ లేవటానికి లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ పడింది. దాట్స్ ద పాయింట్. పౌల్ గారు హీఈస్ నాట్ సేయింగ్ దట్ యేసు ప్రభు ఖచ్చితంగా తన టైంలోనే వచ్చేస్తారు కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అన్నారు అని కాదు ఆయన పాయింట్ అక్కడ. యాక్చువల్గా కరుణాకర్ గారు కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే పత్రికలను చదవటం ఆయన వారి పత్రికల్లాగా దీన్ని కన్సిడర్ చేయలేదు ఆయన. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ టు హిమ్ ఆల్సో ఇన్ ద అంటే రక్షణ టీవీలో డైరెక్ట్ డిస్కషన్లో కూడా చదివాను. ఏంటంటే వుడెన్ లిటరల్ అనేటువంటి మాట తెలుగులో ఎట్లా అనాలో తెలియక నేను మెట్టగా అనేటువంటి మాట ఉపయోగించాను. ఇట్స్ నాట్ ఎ పెజారిటివ్, అంటే ఆకతాయిగా వాడుతున్న పదం కాదు ఇది. అంటే నేనేమంటున్నానంటే వుడెన్ లిటరల్ అంటే అన్ని లిటరేచర్స్ని ఒకే రకంగా చదవటం అనేటువంటిది తప్పు. మేబీ ఆయన చూసినటువంటి కొన్ని సంఘాల్లో అట్లా జరిగి ఉండొచ్చు. కానీ దెర్ ఆర్ సో మెనీ పాస్టర్స్, చాలా మంచి పాస్టర్స్, చాలామంది చక్కగా పత్రికల్లాగా చదివి పత్రికల్లాగా ప్రసంగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోలేదు? ఓకే, సో వీ గాట్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. సో నేను ఈ పాయింట్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పత్రికల దగ్గరికి వచ్చినప్పుడు ఇవి అకేషనల్ నేచర్ అనేటువంటి మాట చెప్పాను. తర్వాత ఈ పత్రికలు కొన్నిసార్లు ఇన్లాండ్ లెటర్స్ ఉంటాయి, కొన్నిసార్లు యాక్చువల్గా మనకి పోస్ట్ కార్డ్ని ఏమంటాం, 15 పైసలు దాన్ని పోస్ట్ కార్డే ఏదో అనేవాళ్ళం, ఎల్లో దాన్ని ఒక ఏదో మాట అనేవాళ్ళం మనం. ఇన్లాండ్ లెటర్ అని ఒకటి ఉండేది, 75 పైసలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ లెటర్, పోస్ట్ కవర్. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ లెటర్ అనేటువంటిది ఒకటి అందిస్తారు. టెలిగ్రామ్లో ఏం చేస్తారంటే నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, నువ్వు అన్నం తింటున్నావా, నేను అన్నం తిన్నాను, ఇవన్నీ అడగరు టెలిగ్రామ్లో. ఎందుకు అడగరు? స్పేస్ ఉండదు, డబ్బు పడుతుంది కాబట్టి అడగరు అవన్నీ. ఇంకొక మాటలో చెప్పాలంటే టెలిగ్రామ్ అనేటువంటిది ఏంటంటే, టెలిగ్రామ్ వచ్చింది అనగానే ఫస్ట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి మనకి. ఎందుకు? బ్యాడ్ న్యూస్. యూజువల్గా టెలిగ్రామ్స్ బ్యాడ్ న్యూస్ వస్తాయి. యూజువల్గా ఎవరైనా చచ్చిపోయారు కానీ, లేకపోతే హాస్పిటల్లో పెట్టారు, నువ్వు కంపల్సరీగా రావాలి అనేటువంటి విషయం. సో టెలిగ్రామ్ వచ్చిందంటే మనం టెన్షన్ పడిపోతాం బాగా. అందులో పాయింట్ ఏంటంటే ఎజెండాకి స్ట్రైట్గా వెళ్ళిపోతారు. బాగున్నా అంతా చెప్పడానికి టైం కూడా తీసుకోరు, ఎందుకంటే ది గోట్ స్ట్రైట్ టు ద పాయింట్. గలతీయులకు రాసినటువంటి పత్రిక అట్లాంటి పత్రిక. ఇట్స్ అ టెలిగ్రామ్ ఫర్ దట్, కైండ్ ఆఫ్ ఎ టెలిగ్రామ్. అందుకనే హీఈస్ గోయింగ్ స్ట్రైట్ అవే, క్విక్గా యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడేసి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దెర్ ఈస్ ఎ డేంజర్ దేర్. గలతీయులు, అవివేకులైనటువంటి గలతీయులారా, ఎవడరా మిమ్మల్ని మోసం చేశాడు, దుర్మార్గపు గాస్పెల్ని తీసుకొచ్చి అని. బికాస్ దెర్ ఈస్ ఎ డేంజర్ రైట్ దేర్, హీఈస్ అడ్రసింగ్ ఇట్. సో నేనేమంటున్నానంటే ఈ పత్రికల్లో మీరు చాలా విన్నారు నా దగ్గర నుంచి ఈరోజు. పత్రికలను ఎట్లా చదవాలి, రీసెర్చ్ చేయాలి, డిటెక్టివ్ వర్క్ని చేయాలి, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ అంతా మనకు ఒక అసైన్మెంట్. నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తామంటే పత్రికల్లో ఒక అసైన్మెంట్ చేస్తాం. ఈ అసైన్మెంట్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికని అసైన్మెంట్కి తీసుకొని చేద్దాం. సౌండ్స్ గుడ్. సో నెక్స్ట్ వీక్ని రీకన్స్ట్రక్ట్ చేయండి, సిచ్యువేషన్ రీకన్స్ట్రక్ట్ చేయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రీకన్స్ట్రక్ట్ చేయండి. వాట్ కెన్ వి లర్న్, అకేషనల్గా ఏమేమి ఉన్నాయి అందులో అనేటువంటివి. లెట్స్ వర్క్ ఆన్ దట్. Do you understand what I'm saying? Yes. Yes. So ఒక ఫైనల్ పాయింట్ ఒకటి నేను చెప్పి I just would like to close now. Well, that's okay. So I think I'm done. ఈ పాయింట్ మళ్ళీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ సో కమ్ బ్యాక్. అంటే కొంతమంది పవర్ పాయింట్ అడుగుతున్నారు కదా, సో పవర్ పాయింట్లో చూపిస్తే బాగుంటుంది. ఐ హ్యావ్ పవర్ పాయింట్. సో కాకపోతే ఏంటంటే
యాక్చువల్గా పవర్ పాయింట్ ఉంది, మీరు బిలీవ్ చేయకపోయినా ఉంది పవర్ పాయింట్. సో కానీ నేను ఈరోజు ఇంటెన్షనల్గా నేను పవర్ పాయింట్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టినా సరే నేను వెళ్ళలేదు. ఎందుకంటే బికాస్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ పవర్ పాయింట్లో టెక్నికల్గా ఆలోచించడం కంటే కూడా లెట్స్ థింక్ ఆర్గానిక్గా ఆలోచిద్దాం దీన్ని. సో అది పాయింట్ యాక్చువల్గా. దెన్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. వాట్ ఐఎమ్ సేయింగ్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ వీక్ యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్నే పవర్ పాయింట్లో చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఓ యా అని. డైరెక్ట్గా పాయింట్స్కి వెళ్ళిపోయాను అనుకో ఏమవుతుందంటే టెక్నికల్గా ఆలోచిస్తాం. ఓకే ఈ పాయింట్ రైటా, ఈ పాయింట్ రైటా. నో బైబుల్ దగ్గరకు వచ్చినప్పుడు లెట్స్ నాట్ గో ఇట్ టెక్నికల్, లెట్స్ గో ఇట్ ఆర్గానికల్లీ, లెట్స్ గో ఇట్ యాక్చువల్లీ జాయ్ఫుల్లీ టు ద బైబుల్. ఓకే, సో నేనే పాయింట్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నట్టు కాకుండా సో యా ఇది పత్రిక. ఐ అండర్స్టాండ్ దట్. పత్రిక అకేషన్ ఏంటి, నేను డిటెక్టివ్ని. ఇప్పుడు పత్రిక అనగానే ఎందుకు నేను టోపీ పెట్టుకొని వచ్చాను ఈరోజు, చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు. సో దీనికి మగవాళ్ళు ముసుగు పెట్టుకోకూడదు అన్నారు కదా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. పౌలు గారు ముసుగేసుకొని మరి సాయి గారు ముసుగేసుకొని మరి ఎందుకు బోధిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ రావచ్చు. ఇట్స్ ఓకే. సో వన్స్ అగైన్ వాళ్ళు పత్రికను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది పక్కన పెట్టేస్తే ఎందుకు యాక్చువల్గా టోపీ పెట్టుకోవచ్చు, రెండు క్విక్ రీజన్స్. ఒకటి, తలదూకోవడానికి ప్రయత్నిస్తున్నాను, పిచ్చి పిచ్చిగా ఉంది. సో దానికి ఎందుకు ఇది మళ్ళీ దీని మీద అంత శ్రమ పడతాం ఎందుకు అని వచ్చాను. సో సింపుల్, దెర్ ఇస్ నో పెద్ద రీజన్ ఏం లేదు. అకేషన్ చెప్తున్నాను నేను. రెండవది ఏంటంటే ఎటు డిటెక్టివ్ గురించి మాట్లాడతాం కదా, డిటెక్టివ్ క్యాప్ పెట్టుకొని వస్తే మీకు బాగా అర్థమవుతుంది, యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ అని. సో కాబట్టి ఏంటంటే పత్రికలు ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లాంటి క్యాప్ కొనుక్కున్న తర్వాత పెట్టుకోండి. పత్రిక చదివే ప్రతిసారి క్యాప్ పెట్టుకొని చదువుకోండి. ఓకే, ఆల్ రైట్ ఎవ్రీవన్. So good. Are we good so far? Yes, Anna. Yes, Anna. Okay. So I have to drop off. So what I'll do is maybe, so if you want to converse, నేను నా ఫోన్ నుంచి జాయిన్ అవుతాను, and then we'll see, like we'll see how the discussion goes forward. Is it good enough? Yes, and మేము కూడా maybe another 10-15 minutes we will stay together, then we'll close the session for today. సో మేబీ ఒక చిన్న ప్రేయర్ చేసి అఫీషియల్ క్లోజ్ చేద్దామన్నా, తర్వాత విల్ హ్యావ్ డిస్కషన్, దెన్ ప్రాబ్లీ వి విల్ ఎండ్ ద సెషన్ ఫర్ టుడే. మీరే ప్రేయర్ చేసి. షూర్. ఓకే. సో ప్రభా మీకు వందనాలు తండ్రి. మాకు బైబిల్లో చాలా రకాలైనటువంటి శైలులు మీరు ఇచ్చారు, చాలా రకాలుగా మీరు మాట్లాడారు. పత్రికల ద్వారా కూడా మీరు మాట్లాడారు. పత్రికల్లో మొదటి శతాబ్దంలో అకేషన్ అయి ఉండొచ్చు, కానీ అందులో అన్ని సంఘాలకి వర్తించేటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటిని మేము అర్థం చేసుకోవాలని, వాటిని మేము గ్రహించాలని ఆ ఉద్దేశంతో మీరు పత్రికలు రాయించారు. ప్రభా మీ కృప చూపించండి. సగమే విన్నాం పత్రికల గురించి, మిగిలినటువంటిది నెక్స్ట్ భాగం వచ్చేదాకా ఓర్పుని సహనాన్ని దయచేయండి. ఈ మొదటి భాగంలో ఈ అకేషన్ని మేము ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలి, సందర్భాన్ని ఎట్లా మేము వాక్యాన్ని చదువుతూనే పత్రిక లోపలికి వెళ్ళి మేము ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలనేటువంటిది నేర్చుకుంటున్నాం. మాకు సహాయం చేయండి ఆ విషయంలో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికని మేమందరం ఈ వీక్ చదవటానికి ఇష్టపడుతుంటుండగా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు దీవించండి. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గత వారం అంతా మీరు మమ్మల్ని పోషించారు, మాకు సహాయం చేశారు. వచ్చే వారం అంతా కూడా ప్రభా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా శక్తితో మేము జీవించలేము, మాకు ముందు కొండలు ఉన్నాయి. దయచేసి మేము వీటిని అధిగమించడానికి, మీ శక్తితో మేము జీవించడానికి, మిమ్మల్ని మేము ప్రతిబింబించడానికి కృప చూపించమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మీరు క్యాప్ తీసుకొచ్చారు, మేము పత్రిక తీసుకొచ్చారు. సో వీఆర్ రెడీ టు డిగ్ డీప్. ఇదే కదా మీకు కావాల్సింది. ఎస్ ఇన్లాండ్ కవర్ కూడా ఉంటే అసలు అందుకని యా దాని మీద గలేషియన్స్. Yes, and have a good week, Anna. Thank you. I'll join on phone, okay? Please. సో అన్న ఫోన్లో కనెక్ట్ అవుతారు కాబట్టి మనం ఇనిషియల్గా సెషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అనౌన్స్మెంట్స్ చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు మనకు సమయం ఉంది కాబట్టి క్విక్గా 3-4 విషయాలు నేను మాట్లాడతాను. సో మీరు అందరూ కూడా మ్యూట్లో ఉండి సహకరించమని కోరుకుంటా ఉన్నా. ఆల్రెడీ మనతో పాటు యూట్యూబ్లో కూడా సుమారుగా ఒక 70 మంది యూట్యూబ్లో ఫాలో అవుతా ఉన్నారు. అయితే
ముఖ్యంగా నేను ఏం మాట్లాడుతున్నానంటే కొత్తగా జాయిన్ అయ్యి మొదటిగా సెషన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కొన్ని సూచనలు ఏంటంటే, మనం ఆల్రెడీ 18 సెషన్స్ ఇలాంటి కన్వర్జేషన్స్ 18 వారాలు మనం ఫినిష్ చేసుకొని ఈరోజు 19వ వారం మనం సెషన్లో కలిసాము. అయితే క్రితం జరిగిన క్లాసెస్ అన్ని కూడా న్యూ కవెనెంట్ టాబర్నాకల్ అనేటువంటి యూట్యూబ్లో హెర్మనాటిక్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో అన్ని పొందుపరిచాయి. మీరు చక్కగా అవన్నీ కూడా చూసి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి ఫాలో అవుతున్న వాళ్ళు రాబోయే సెషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఏమైనా పొందుకోవాలని కోరుకుంటే నేను ఒక నెంబర్ మీకు చెప్తాను. దానికి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ పంపవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఆ వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ ప్రాంతం, మీకు ఎవరు రిఫర్ చేశారన్న బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మిమ్మల్ని ఒక అఫీషియల్ వాట్సాప్ గ్రూప్కి మేము యాడ్ చేస్తాం. దాంట్లో చక్కగా మనం డిస్కషన్స్ చేసుకుంటాం, అసైన్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. చాలా హెల్దీ టాక్ నడుస్తూ ఉంది. గీతాంజలి గారు లాంటి వాళ్ళు, రాజేష్ లాంటి వాళ్ళు, చాలా మంది సహోదరులు చక్కగా మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకుంటా ఉన్నారు. వీఆర్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. అయితే నెంబర్ చెప్తాను, గమనించండి. 9705565106. ఈ నంబర్కి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ పంపిస్తే మీ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా మిమ్మల్ని యాడ్ చేస్తాం. తర్వాత మీరు అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ముఖ్యంగా కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి వారికి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, గత కాలం 18 సెషన్స్ అయిపోయినాయి, మరి ఇవన్నీ మేము మిస్ అయ్యాం కదా అనేటువంటి ఒక భావన ఉంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక విషయం ఏంటి అంటే, మరొక 4-5 సెషన్స్ అయిన తర్వాత ఈ హెర్మనాటిక్స్ సాయికృష్ణ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ముగించడం జరుగుతుంది. సో ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, మరలా సెషన్ 1కి వెళ్ళి అక్కడ నుంచి సెషన్ తర్వాత సెషన్ని మనం రివిజన్ చేసే ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. కనుక ఆల్రెడీ విన్న వాళ్ళకి 1+1 ఆఫర్ లాగా డబుల్ బొనాన్జా, కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు మధ్యలో జాయిన్ అయ్యేటువంటి బాధ లేకుండా అన్ని కలిసి నేర్చుకోవడం ఒక మంచి అవకాశం. సో లెట్ us స్టిక్ టుగెదర్, కలిసి నేర్చుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అవుతున్న వాళ్ళు మీరు చాలా మందికి ఈ ఫ్లయర్స్ పంపిస్తా ఉన్నారు, సెషన్ గురించి అప్డేట్ చేస్తా ఉన్నారు. నాకు చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు, నేను వాళ్ళని యాడ్ చేస్తా ఉన్నాను. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. అయితే కొత్తగా మీరు గమనించే ఉంటారు, షార్ట్ వీడియోస్ కొన్ని చేసి దాన్ని మేము షేర్ చేస్తున్నాం. అది కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల కొత్త వారు లాభపడతారు. అదేవిధంగా వాళ్ళు మనం నేర్చుకున్న విషయాల గురించి అప్డేట్ కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో ఇవి క్విక్ సెషన్స్, క్విక్ అనౌన్స్మెంట్స్. ఆల్రెడీ సాయికృష్ణ మనతో అనౌన్స్మెంట్ అంటే ఆడియో రూపంలో వింటా ఉన్నారు కాబట్టి మరొక 5-10 minutes మేబీ వీ కెన్ హ్యావ్ ఏ క్విక్ డిస్కషన్, మేబీ ఒక రివ్యూ లాగా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు హ్యాండ్ రైజ్ చేసి, ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుకున్న దాని గురించి మనం కొంత రివ్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయాన్ని గమనించండి, మనతో పాటుగా యూట్యూబ్ లో ఉన్న సహోదరులు చాలా మంది మన మాటలు వింటా ఉంటారు. కనుక అది గమనించుకుంటా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం. సో ముఖ్యంగా నేను ఒక పాయింట్ యాడ్ చేసి దెన్ మీకు మీరు మాట్లాడటానికి ఐ విల్ ఓపెన్ ద డోర్. సో అయితే నాకేమనిపించిందంటే, చివరిలో అన్న మాట్లాడినప్పుడు నోటిఫికేషన్ అనే ఒక మాట, అది నిజంగా ఆ ఆలోచన మనం కలిగి ఉంటే, అంటే ఒక రోజు ప్రభువు తిరిగి వస్తాడని మనందరం కలిసి ఆయన కలుస్తాం అన్న విషయాన్ని మనం గమనించుకోగలిగితే, మన జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం కలిగి ఉండే ఆలోచనలు అన్నీ కూడా దాన్ని కేంద్రంగా మనం తీసుకోగలిగితే, అంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటా దాని కేంద్రంగా మనం ఆలోచన కలిగి మన భవిష్యత్తుని మనం చూడగలిగితే, మన నిర్ణయాలు మనం చూడగలిగితే బహుశా మనం చక్కగా దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం, స్వార్థకు తగినట్టుగా మనం జీవించగలుగుతామేమో అనిపించింది. అంటే అన్న చెప్పిన ఎగ్జాంపుల్ కూడా నోటిఫికేషన్ పడినప్పుడు విద్యార్థులు ఎలా బిహేవ్ చేస్తారు, క్విక్గా వెళ్ళి చదవటం, అవసరం లేని ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయటం, అవసరం లేని చూడబోవటం, చాలా ఫోకస్డ్గా వాళ్ళు రాబోయే ఎగ్జామ్స్ కొరకు కావచ్చు, మరి స్టడీ గురించి కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విధానం మనం అనుభవించాం. అదేవిధంగా విశ్వాసంలో మనందరం కూడా మరి మనకు తెలిసినటువంటి సత్యానికి తగినట్టుగా మనం జీవించడం చాలా ప్రాముఖ్యం అన్న విషయం మళ్ళీ అన్న గుర్తు చేశాడు. సో మీరు ఏదైనా విషయాలు మాట్లాడాలంటే ఈరోజు క్లాస్కి సంబంధించి మీరు మాట్లాడండి. మరి ఫిలిపియన్స్ కూడా అన్న ఒక సవాల్ విసిరారు మనకి, రాబోయే వారంలో దాని గురించి కూడా మనం సిద్ధపడి రావాలి.
సో యా కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేస్తే ప్రాబ్లీ వి విల్ సీ హౌ గాడ్ విల్ లీడ్ us. థ్యాంక్ యూ. అంటే 1-2 విషయాలు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు లెర్న్ ఫర్ డ్యూరింగ్ దిస్ క్లాస్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ వన్ థింగ్? వరప్రసాద్ అన్న కొంచెం అవుట్లైన్ చెప్పరా, నేను మిస్ అయ్యాను స్టార్టింగ్ ఇవాళ. యా అంటే దట్ వి విల్ షూర్లీ విల్ కమ్ సిస్టర్. రవికాంత్ అని కూడా ఉన్నారు, అవకాశం అని కూడా మాట్లాడతారు. అంటే మనం బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాన్ని ఆలోచిస్తాం. ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు, ఈ పత్రిక, ఈ కీర్తన, ఇది ఏంటి అన్నది తెలుసుకొని ఆ అధ్యాయం చదివితే అది మనకి స్పిరిచువల్ గాను లోకంలో ఎలా మనం జీవించాలి, ఎవరైనా మాటలతో ఎదుర్కోవాలన్నా ఈజీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా అంటే ఆదర్స్ ఇంటెన్షన్ మనం గమనించాలి. ఎవరికి రాయబడింది, ఏ పరిస్థితుల్లో రాయబడింది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ కాల పరిస్థితులు ఏంటి, ఇవన్నీ గమనించుకుంటా మనం ఆ వాక్యాన్ని చూడగలిగితే నిజమైన ఇంటెన్షన్ మనం తీసుకురాగలుగుతాం అని చెప్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఇంకా ఎవరైనా ఈరోజు నేర్చుకున్నది? శ్రీదేవి గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు ప్లీజ్. ప్రైజ్లాడండి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక మీద మనల్ని డిటెక్ట్ చేయమని చెప్పారు కదా అన్న. అయితే చేసిన తర్వాత ఇప్పుడు అందరికీ మళ్ళీ గ్రూప్ లో వాటిని టెక్స్ట్ చేయటం రాకపోవచ్చు కదా, అంటే మళ్ళీ క్లాస్ లో అట్లా ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుందా? థ్యాంక్ యూ. అంటే వాస్తవానికి లాస్ట్ వీక్ కూడా మనం నేర్చుకున్న కంటెంట్ ని చెప్పొద్దనే చెప్పాం. ఎందుకు అంటే వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మనం ఆల్రెడీ ఆపినట్టు ఉంటుంది కనుక, అలా కాకుండా వ్యక్తిగతంగా మనం ప్రిపేర్ అయ్యి సాయికృష్ణ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో అది మనం ఎక్స్ప్రెస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం కాదు, కానీ మనం ప్రిపేర్ అయ్యి రాగలిగితే నెక్స్ట్ క్లాస్ చెప్పేదానికి మనకి ఈజీగా మనం క్యాచ్అప్ చేయగలం అనేది ఒకటి. సో లేదు అంటే మేబీ మనకు సండే క్లాస్ కాబట్టి సాటర్డే వి విల్ రిక్వెస్ట్ పీపుల్ టు షేర్ దేర్ వ్యూస్. సాటర్డే రోజు మనం ముందుగా మన వాట్సాప్ గ్రూప్ లో మనం డిస్కస్ చేసుకుందాం. అందరి దగ్గర నుంచి లెర్నింగ్స్ మనం పిక్ చేసుకొని కొంత సిద్ధపడి మనం సండే జాయిన్ అవ్వగలిగితే బాగుంటది. అలా చేద్దాం శ్రీదేవి గారు. మేబీ మీరు వాయిస్ మెసేజ్ కూడా పెట్టొచ్చు. వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇట్లా చేయటం వల్ల ఇప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పిన తర్వాత ఒకవేళ అందులో ఏదైనా సరిగా లేకపోతే సాయి అన్నగారు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది కదా, అంటే ముఖాముఖిగా మాట్లాడినట్టే ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నా అనమాట. ఖచ్చితంగా మన గ్రూప్ ఉన్నది అందుకే కాబట్టి చాలా క్లుప్తంగా మనం నేర్చుకున్నది మనం షేర్ చేసుకోగలిగితే లెర్నింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవడానికి మంచి అవకాశం. సంతోషం. గీత గారు చక్కగా యాక్టివ్ గా గీతాంజలి గారు ఉంటున్నారు. థ్యాంక్ యూ. వాట్సాప్ లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. I'm learning that way. Yes. Wonderful. Actually, I missed the introduction today. So, Yavrana, can you tell me the first half an hour? I could not join. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే చాలా ఫస్ట్ ఇనిషియల్ గా 10 minutes లో జడ్జెస్ నుంచి ఒక ప్రశ్నని కామెంట్స్ రూపంలో ఒకరు అడిగితే దానికి సమాధానంగా అన్న చెప్పారు ఫస్ట్లీ. దాని తర్వాత క్విక్ గా మన ఎపిస్టల్స్ పత్రికల్లోకి జంప్ చేయడం జరిగింది. సో ఫస్ట్లీ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఆయన, దాని తర్వాత సబ్జెక్ట్ లోకి రావడం జరిగింది. గీతాంజలి అంటే లాస్ట్ వీక్ మనకి అసైన్మెంట్ ఇచ్చారు కదండి, 20th చాప్టర్ మాథ్యూస్. అది మనం ఎంతవరకు కరెక్ట్ చేసామన్నది మనకి ఎవరు చెప్పేవాళ్ళు. మన దగ్గర వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ నేను ఆల్రెడీ సాయికృష్ణ పంపించాను. మీరు చేసినటువంటి వర్క్ ను కూడా పంపించాను. అది ఊరికనే వృధా కాదు. అయితే అన్న లాస్ట్ వీక్ చాలా బిజీగా ఉండటం వల్ల నేను అడగలేదు. ఖచ్చితంగా అన్న సమయం వచ్చినప్పుడు వాటిని చూసి కరెక్ట్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా హీఈస్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ us ఫర్ ద ఎఫర్ట్స్. దాని ముందు వారం మనం
సిద్ధపడి రాలేదు, బట్ అటువంటి అవకాశం ఇవ్వకుండా నెక్స్ట్ టైం నుంచి మనం రెడీ అవుద్దాం. అన్నకైతే సెండ్ చేశాను అమ్మా. ఎందుకంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ లాగా ఉన్నామండి ఇప్పుడు మేము. లిటరల్ గా రిజల్ట్ ఎలా ఉంటది, అది నిజంగా మేము చేసిన స్టడీ కరెక్టా లేదనేసి. ఇంకొకటి గీతాంజలి ఆంటీ, నేను ఈ మాథ్యూస్ చాప్టర్ 20 చదువుతున్నప్పుడు జోనా చాప్టర్ 3rd చాప్టర్ కూడా మనం దీనికి ఇక్కడ కొంచెం కనెక్ట్ చేసుకోవచ్చా అండి? అంటే ఎక్కడ జోనా 3rd చాప్టర్ అండి. అక్కడ అంటారు కదా, జోనా మీరు వాళ్ళని నినివే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేశారు, నేను అలా అనుకోలేదు. సారీ టు ఇంటరప్ట్. ఒకటి చిన్న విషయం ఏంటంటే, వేరే గ్రూప్ లో యూట్యూబ్ లో కూడా చాలా మంది జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఈ డిస్కషన్ అవకాశం ఉంటే మనం వాట్సాప్ గ్రూప్ లో చేద్దాము. లేదు అంటే మనం మిడ్ వీక్ లో ఒకసారి వి విల్ డూ ఏ జూమ్ సెషన్ ఎక్స్క్లూజివ్ గా మన వరకు ఆ డిస్కషన్ మనం మాట్లాడదాము, అదైతే ఏమనుకోవద్దు. సో ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీరు ఏమైనా మీ వ్యూస్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఈ రోజు జరిగిన సెషన్ నుంచి, లేదు గత వారం జరిగిన సెషన్ లో మీరు నేర్చుకున్నది ఏదైనా పంచుకోవాలంటే క్విక్ గా ఒక 2-3 నిమిషాలు మీరు మాట్లాడవచ్చు. లేదంటే మనం సెషన్ ని ఫినిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అన్న కొంచెం ఇమీడియట్ వర్క్ ఉండటం వల్ల కొంచెం ఎర్లీగా ఫినిష్ చేశారు. సో అన్న ఎర్లీగా ఫినిష్ చేయడం, మరి వచ్చిన అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను. So I will get in touch with you and we can discuss that. Okay, yes, thank you aunty. Thank you aunty. Yeah, wonderful. So Ramesh, then looks like we can close the session for today. Yeah, అయితే ఫిలిపియన్స్ గురించి అయితే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఖచ్చితంగా మనం కలిసి వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. అన్న చెప్పినట్టుగా కంప్లీట్ గా ఉన్న చాప్టర్స్ ఒక 15-20 minutes లో చదివేయచ్చు. ముందుగా అందరం ఆ లెటర్ మొత్తం చదివేద్దాం. చదివి కొంత ఇంట్రడక్షన్ ని గమనిద్దాం. అంటే ఏ కాలంలో రాశారు, ఎవరికి రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశారు, ఈ విషయాలు మనం గమనించుకొని దెన్ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాట్సాప్ గ్రూప్ లో. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుడ్ టు సీ యూ ఆల్ అగైన్. సో నెక్స్ట్ వీక్ మళ్ళా మనం 6 o'clock